అడుగు పెట్టాలనుకున్న ఉద్యోగార్థులకు డొనాల్డ్ ట్రంప్ షాక్ ఇచ్చారు. 2 నెలల పాటు తమ దేశంలో అడుగు పెట్టడానికి వీల్లేదంటూ తేల్చి చెప్పారు. తన నిర్ణయంతో విదేశీయులకు ఇబ్బంది ఉన్న అమెరికన్లకు ఎంతో ఉపయోగమని చెప్పుకున్నారు. కరోనా దెబ్బకు ఉద్యోగాలు కోల్పోయిన అమెరికన్ల ప్రయోజన కోసం అంటూ ప్రకటించేశారు. అనుకున్నంత చేసిన ట్రంప్ వలసలపై తాత్కాలిక నిషేధం, కొత్త గ్రీన్ కార్డులకు బ్రేక్, అమెరికన్ల ప్రయోజనాలే ఎజెండా, ఉత్తర్వులపై సంతకం చేసిన ట్రంప్. కరోనా మహమ్మారి దెబ్బకు పెద్ద ఎత్తున ప్రాణ నష్టానికి తోడు ఎన్నడూ లేని విధంగా ఆర్థిక వ్యవస్థ పాతాళానికి దిగజారుతున్న నేపథ్యంలో అమెరికన్ల ప్రయోజనాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దృష్టి పెట్టారు. ఓ అదృశ్య శక్తి దాడి నేపథ్యంలో అమెరికా పౌరుల ఉద్యోగాలను రక్షించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అందువల్లే అమెరికాలోకి వలసల్ని తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించాం. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై నేను సంతకం చేయబోతున్నాను అంటూ మొన్న ట్వీటేసిన ట్రంప్ అనుకున్నదంతా చేసేశారు. అమెరికన్ల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ వలసలపై తాత్కాలిక నిషేధం విధిస్తూ ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. ఈ నిషేధం 2 నెలల పాటు ఉంటుందని, అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఉద్దేశించే గ్రీన్ కార్డుల జారీని ఈ 2 నెలలు నిలిపివేస్తామని వెల్లడించారు. ఉద్యోగాల విషయంలో అమెరికన్లకు ఎటువంటి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వబోనని స్పష్టం చేస్తూ అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఉండాలని వచ్చేవారి వలసలకే అడ్డుకట్ట వేస్తామని ఖరాఖండిగా చెప్పారు. అమెరికాలో శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకునే వారెవరిని 2 నెలలు ఇక్కడ అడుగు పెట్టనిచ్చే పరిస్థితి లేదని తేల్చి చెప్పారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ గాడిలో పడ్డాక ఈ ఉత్తర్వుల్ని సమీక్షిస్తామన్నారు. అమెరికా నిర్ణయంతో ప్రభావితమయ్యేవారు భారత్ టెక్కీలు అత్యధికంగా కలిగి ఉన్న H-1B వీసాలపై అధ్యక్షుడు విడిగా ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉందని వైట్ హౌస్ పాలనా యంత్రాంగం అధికారి చెప్పారు. ఈ వలసల నిషేధంలో కొన్ని మినహాయింపులు ఉంటాయని ట్రంప్ స్పష్టం చేశారు. అయితే ఆ మినహాయింపులేమిటో ఆయన వివరించలేదు. అయితే మరోవైపు అమెరికాకు పూర్తిగా వలసలు నిషేధించే అధికారం అధ్యక్షుడికి ఉండదని కొందరు న్యాయ నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ నిర్ణయాన్ని న్యాయస్థానంలో సవాల్ చేయవచ్చునని అంటున్నారు. నవంబర్లో అధ్యక్ష ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కరోనా కట్టడిలో తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ట్రంప్ వలసల అంశాన్ని ఎత్తుకున్నారని డెమోక్రాట్లు డొనాల్డ్ ట్రంప్పై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం ప్రతి ఏడాది అక్కడ ఉద్యోగాలు చేస్తూ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని అనుకునే వారికి 1,40,000 గ్రీన్ కార్డులను ఒక్కో దేశానికి 7% వాటా చొప్పున మంజూరు చేస్తూ ఉంటుంది. కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ అంచనాల ప్రకారం విదేశీ వర్కర్లు, వారి కుటుంబ సభ్యులు 10 లక్షల మంది గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు. భారతీయ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు 5,68,414 మంది వరకు గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారని సిఆర్ఎస్ అంచనా. ట్రంప్ నిర్ణయంతో ఇక గ్రీన్ కార్డు వస్తుందా రాదా అని అమెరికాలో ఉన్న భారతీయులు ఆందోళనలో ఉన్నారు. అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించిన ఇమిగ్రేషన్ పై ప్రజాభిప్రాయం ఏంటి? H-1B వీసా ఉన్నవారి కొలువుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు మన దేశ విద్యార్థుల్లో ఆందోళన నెలకొందా? ప్రస్తుత పరిస్థితుల్లో కంపెనీలు తమకు నౌకరీ ఇస్తాయో లేదో విద్యార్థుల్లో ఆందోళన ఉందా? ట్రంప్ తాజా నిర్ణయం అక్కడ ఇంకా గ్రీన్ కార్డ్ రాని వారికి, దానికోసం ఎదురు చూస్తున్న వారికి, చదువుకోవడానికి వెళ్లిన వారికి తీవ్రంగా నష్టం చేయనుందా? ఇమిగ్రేషన్ పాలసీపై కఠిన ఆంక్షలు పెడితే అమెరికాలో స్థిరపడడం కుదరదా? గ్రీన్ కార్డు జారీని కూడా 60 రోజుల పాటు నిలిపివేస్తున్నట్టు ట్రంప్ నిర్ణయం తీసుకోవడంతో గ్రీన్ కార్డు కోసం అభ్యర్థించిన వారి పరిస్థితి ఏంటి? అమెరికాకు వెళ్లి వర్క్ చేయాలనుకున్న వైద్యులకు ఈ ఆదేశాల నుంచి మినహాయింపు ఇచ్చారు. అలాగే అమెరికా సిటిజన్షిప్ కలిగి ఉన్న వారి భార్య, భర్త, మైనర్ పిల్లలు ఉన్న వారికి కూడా మినహాయింపులు ఇచ్చారు. అలాగే దీని గురించి డిస్కస్ చేయడానికి, ఇమిగ్రేషన్ పాలసీకి సంబంధించి మనతో మాట్లాడడానికి రాహుల్ రెడ్డి గారు, నరేందర్ రెడ్డి గారు, భరత్ రెడ్డి గారు అండ్ వెంకట గారు, రఘురామ్ గారు, వీళ్ళందరూ కూడా మనతో లైన్లో ఉన్నారు. వారితో మాట్లాడడం ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ సాక్షి డిస్కషన్ అండి ఫ్రమ్ యూఎస్. Thanks to all of you. Thanks, Andy. Thank you, Andy.
అండ్ ఫస్ట్ రాహుల్ రెడ్డి గారు Thanks for having us. యా చెప్పండి సార్. యా యా భరత్ రెడ్డి గారు, యాజ్ యు బీయింగ్ ది టాటా ప్రెసిడెంట్, అక్కడ ఉండేటువంటి కొత్తగా వచ్చినటువంటి ఇమిగ్రేషన్ పాలసీ ఏదైతే ట్రంప్ సైన్ చేశారో దానికి సంబంధించి ఇండియన్స్ ఏ విధంగా అఫెక్ట్ చేయబోతుంది, ముఖ్యంగా స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ F1 వీసాస్లో ఉండేటువంటి పరిస్థితి ఏంటి, F1 వీసాస్లో మెయిన్గా ఓపీటీ వీసాస్ అండ్ సిపిటీ వీసాస్ వీళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉండబోతోంది, దాని గురించి డిస్కస్ చేస్తారా? అందరికి నమస్కారం అండి. ఇప్పుడు మన రాహుల్ రెడ్డి గారు ఉన్నారు, ఇమిగ్రేషన్ అటర్నీ. హీఈస్ ద బెస్ట్ పర్సన్ టు ఆన్సర్ దాట్. బట్ యాజ్ ఐ నో అండి, ఇప్పుడు మన ట్రంప్ సైన్ చేసిన కొత్త ఆర్డర్, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, అది H1 వీసాలకు, F1 వీసాలకు, L1 వీసాలకు నో ఎఫెక్ట్ అండి. దట్స్ ఓన్లీ ఫర్ ద గ్రీన్ కార్డ్స్, ద న్యూ గ్రీన్ కార్డ్స్. లైక్ వారికి అది పరిమితము. ఇక్కడ ఉన్న H1 వాళ్ళకు, F1 వాళ్ళకు, ఓపీటీ వాళ్ళకు దాంతో ఏం సంబంధం లేదు. సో వాళ్ళ ప్రీవియస్ ఉన్న రూల్సే అవే వర్తిస్తాయి. బట్ ఇది ఓన్లీ తాత్కాలికంగా 60 రోజులు మాత్రము కొత్త గ్రీన్ కార్డ్స్ ని హాల్ట్ చేయడము. దిస్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. సంవత్సరానికి మామూలుగా 25,000 మంది రఫ్లీ కొత్త గ్రీన్ కార్డ్స్ వస్తుంటారు త్రూఅవుట్ ద వరల్డ్, యుఎస్ కి రఫ్లీ. సో టాకింగ్ అబౌట్ లైక్ అరౌండ్ 50,000 దాకా ఆ మందిని ఆపనీకి, లైక్ సో దట్ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ బాగాలేదు కాబట్టి, ఇక్కడ ఎకనామిక్ కండిషన్స్ బాగాలేవు కాబట్టి, సో అందుకోసమే ట్రంప్ ఇది స్టెప్ తీసుకోవడం జరిగింది. బట్ ఇక్కడ ఉన్న వాళ్ళకు H1B ఎక్స్టెన్షన్లకు మాత్రము, ఓపీటీస్ కి మాత్రము ఎలాంటి తేడా లేదు. పాత రూల్స్, అవే రూల్స్ వర్తిస్తాయండి. అండ్ రాహుల్ రెడ్డి గారు, అండ్ యాజ్ యూ బీయింగ్ అటార్నీ, మీకు అంత ఇష్యూస్ అన్ని తెలిసే ఉంటాయి. అండ్ ఇమిగ్రేషన్ చేయడం, బ్లాక్ చేయడం అనేది ఈ టైంలో, ఎందుకంటే అమెరికన్ ఎకానమీ దృష్టిలో పెట్టుకొని చేశామని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ ఇండియాకి దీని యొక్క ఎఫెక్ట్స్ అనేటువంటివి ఒక 60 డేస్లో ముగిసిపోయే పరిస్థితులు ఉంటాయి. ఆయన ఏమన్నారంటే ఎకనామిక్ శాంక్షన్స్ అనేటువంటివి ఆ రోజు ఉండేటువంటి ఎకనామిక్ స్టేటస్ బట్టి మేము తర్వాత డోర్స్ ఓపెన్ చేయాలా లేదా, ఎలక్షన్స్ అక్కడ దగ్గర పడుతున్న పరిస్థితుల్లో అంటే ఒక క్లారిటీ లేని పరిస్థితి, ఒక భయాందోళన అయితే 60 డేస్ తర్వాత ఇంకా పెరుగుతుందనేటువంటి ఒక ఆందోళన అయితే ముఖ్యంగా ఇండియన్స్లో కానివ్వండి, ఇతర ఫారినర్స్లో కానీ ఉంది. దాన్ని ఎలా అడ్రస్ చేస్తారండి? ఏం లేదండి, ఆందోళన పడాల్సిన ఏమీ లేదు. భరత్ గారు చెప్పినట్టు స్టూడెంట్ వీసాకి అప్లై కాదు, H1 వీసాకి అప్లై కాదు. మీరు చెప్పేది ఏంటంటే గ్రీన్ కార్డులు అది కూడా ఇండియా నుంచి వచ్చే వాళ్ళు ఎఫెక్ట్ అవుతుంది అని అనుకుంటారు. మన దగ్గర ఎంప్లాయ్మెంట్ బేస్ గ్రీన్ కార్డుల నుంచి ఇండియా నుంచి వచ్చే వాళ్ళు ఎంతమంది అంటే చాలా తక్కువ మంది. అందరు ఇక్కడనే అప్లై చేస్తారు. ఇక్కడ అప్లై చేసే వాళ్ళకి రిస్ట్రిక్షన్ ఏం లేదు. యాక్చువల్లీ కొండను తవ్వి ఎలుకను తీసినట్టు ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇండియన్స్ కు చాలా బెటర్. ఎంత బెటర్ అంటే అది మీకు అర్థం చెప్పాలంటే, మనకు ఎంప్లాయ్మెంట్ బేస్ లా మన లైన్, మీరు ఇంతకుముందు చెప్పినట్టు 5 లక్షల మంది వెయిటింగ్ ఉన్నారు. చాలా మంది ఎంప్లాయ్మెంట్ బేస్ లో వెయిటింగ్ ఉన్నారు మనకు. అయితే ఎంప్లాయ్మెంట్ బేస్డ్ అంటే మనం ఏది H1 మీద వచ్చి గ్రీన్ కార్డులు చేసే వాళ్ళందరూ కూడా యుఎస్ లో ఉండగానే అప్లై చేస్తారు. వాళ్ళకి మీద ఏమి రిస్ట్రిక్షన్ లేదు. ఇప్పుడు రిస్ట్రిక్షన్ లో పెట్టిండ్రు ఫ్యామిలీ గ్రీన్ కార్డుల మీద పెట్టిండ్రు. ఫ్యామిలీ గ్రీన్ కార్డులు మన దేశం ఇండియన్స్ అంత పెద్ద యూటిలైజ్ చేసుకోరు. ఫ్యామిలీ తీసుకొని మనకు పెద్ద లైన్ లేదు. ఫిలిప్పీన్స్, మెక్సికో వాళ్ళకి పెద్ద లైన్ ఉంది. అయితే ఇందులో మనకు మంచిదని ఎందుకన్నా అంటే, దాదాపు 2.5 లక్షల ఫ్యామిలీ ఇమిగ్రేషన్ గ్రీన్ కార్డ్ ప్రిఫరెన్స్ కేటగిరీస్ ను ఇప్పుడు 2 నెలల పట్టుకు ఆపిండు. ట్రంప్ ఇదివరకు చేసిన రిస్ట్రిక్షన్స్ ఎట్లా ఉంటే, ముస్లిం బ్యాన్ కానీ కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టిండో అవి లాంగ్ టర్మ్ ఎక్స్టెండ్ చేసిండు. మొదలు 60 డేస్ అని, ఆ తర్వాత ఎక్స్టెండ్ చేసిండు. ఒకవేళ ఫ్యామిలీ కనుక బ్యాన్ చేస్తే 60 డేస్, ఆ 2,50,000 దాదాపుగా ఒక 50,000 ఎక్స్ట్రా గ్రీన్ కార్డు మిగిలిపోతాయి. ఆ గ్రీన్ కార్డు యాక్చువల్లీ ఎంప్లాయ్మెంట్ బేస్ ఇవ్వాల్సి వస్తుంది అడ్మినిస్ట్రేషన్ ప్రకారం, రూల్స్ ప్రకారం. సో మనకు ఏంటంటే, మనకు పోయేది 2,000 3,000 అయితే వచ్చే 50,000 మనకే వస్తాయి. ఓకే, అట్లా అని చెప్పి నేను కంటిన్యూ చేయమని ఆర్గ్యూ చేస్తలేను. ఇది ఒకవేళ కనుక మొత్తమే కంటిన్యూ అయితే మనం భారతదేశానికి ఉన్న బెనిఫిట్ కన్నా ఇంకే దేశానికి కాదు. అండ్ అమెరికన్ H1B కి రిస్ట్రిక్షన్ లేదు, F1 కి రిస్ట్రిక్షన్ లేదు, O1, P1, Q1 వీసాస్, ఏ నాన్ ఇమిగ్రెంట్ వీసాస్ కూడా ట్రావెల్ కి రిస్ట్రిక్షన్ లేదు. గ్రీన్ కార్డ్ ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డ్ మీదనే, అది కూడా ప్రిఫరెన్స్ కేటగిరీస్ మీదనే ఉన్నది. ఆ ప్రిఫరెన్స్ కేటగిరీ వాడకపోతే ఎంప్లాయ్మెంట్ బేస్ కి ఇస్తారు. ఇది మనకు మంచిది యాక్చువల్ గా. అండ్ ఇమిగ్రేషన్ పై అంటే ఇప్పుడు తీసుకునేటువంటి ఈ యొక్క నిర్ణయాలు అనేటువంటివి ఇండియన్స్కి ముఖ్యంగా అంత ఎఫెక్ట్ ఇచ్చేటువంటి అవకాశం, పరిస్థితులు అయితే లేవు. సో ఇన్ ద డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ ఇదంతా కూడా ఈ శాంక్షన్స్ అని తగ్గేటువంటి పరిస్థితులు ఉంటాయనేటువంటి ఆశాభావ పరిస్థితులు అక్కడ ఉన్నాయండి.
కరెక్ట్ శివ. ఇప్పుడు ఏంటంటే నేను నరేందర్ మాట్లాడుతున్నా. అందరికి నమస్కారం. యాజ్ ఇప్పుడు రాహుల్ రెడ్డి గారు చెప్పినట్లు అండ్ భరత్ చెప్పినట్లు ఏంటంటే ఇప్పుడు ఫ్యామిలీ వీసా, ఫ్యామిలీ గ్రీన్ కార్డ్ అనేది రిస్ట్రిక్ట్ చేశారు. సో ఇండియా నుంచి తక్కువ మంది వస్తారు ఈ కంట్రీకి. సో బేసికల్ గా ఫ్యామిలీ గ్రీన్ కార్డ్స్ మీద వచ్చేటోళ్ళు అపార్ట్ ఫ్రమ్ ఇండియా దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ కంట్రీస్ లైక్ శ్రీలంక ఉండొచ్చు, పాకిస్తాన్ ఉండొచ్చు, లేదా మెక్సికో ఉండొచ్చు, దేర్ ఆర్ సమ్ ఈస్ట్ యూరోపియన్ కంట్రీస్. సో ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ దెమ్. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఒకటి ఏంటంటే ఒక పాయింట్ అందరు ఒకటి నోట్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే దే ఆర్ సేయింగ్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ 60 days. దే వాంట్ టు స్టెబిలైజ్ ది సిచ్యువేషన్, దెన్ దే విల్ కమ్ బ్యాక్ టు ఇట్. అంతేగాని దీనితోన అట్లీస్ట్ అంటే ఐఎమ్ నాట్ ఏ అటర్నీ, బట్ ఈవెన్ బికాజ్ ఐ వాజ్ టాకింగ్ టు ఫ్యూ ఫ్రెండ్స్, ఫ్యూ అదర్ అటర్నీస్. సో వాట్ ఎవర్ రాహుల్ రెడ్డి గారు మెన్షన్ చేశారో ఎవ్రీ వన్ ఇస్ సేయింగ్ దట్ ఇట్స్ ఓన్లీ గోయింగ్ టు 60 days. ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ ద ఫ్యామిలీ ఇమిగ్రెంట్స్ కే ఎఫెక్ట్ అవుతుంది, వేరే వాళ్ళకు కాదు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. సో దాంతోనే మనకు ఇంపాక్ట్ అయ్యేది ఏం లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ ఫ్యామిలీ గ్రీన్ కార్డ్ కోటాల లెట్సే ఒక 50,000 మిగిలితే, సో దాట్ దే నీడ్ టు కంప్లీట్ బిఫోర్ ద ఫైనాన్షియల్ ఫిజికల్ ఇయర్. సో దాంట్లో ఏంటంటే మనం September 30th లోపల కంప్లీట్ చేయాలి. సో ఈ మిగిలిన కోటాని ఏంటంటే ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ బేస్ మీద ఈ కంట్రీలో ఉన్న గ్రీన్ కార్డు కోసం క్యూలో ఉన్న వీళ్ళందరికీ వీలైనంత తొందరగా ఇంకా గ్రీన్ కార్డు వచ్చే పాసిబిలిటీ ఉంటుంది అనేది నా ఒపీనియన్. అండ్ ఆల్సో సో దిస్ ఈజ్ అట్లీస్ట్ చెప్పండి. ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అనేటువంటిది కోర్టు యాక్షన్ కూడా వెళ్ళేటువంటి రివర్స్ చేసేటువంటి పరిస్థితులు ఏమన్నా కనిపిస్తున్నాయి? ఎందుకంటే బికాస్ డెమోక్రాట్ అపోనెంట్స్ కూడా దీని మీద కొంచెం అంత పాజిటివ్గా లేనట్టు కనిపిస్తోంది. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? కోర్ట్స్ పరిశీలించేటువంటి పరిస్థితి ఎంతవరకు ఉందండి? 265F ప్రకారం, INA ప్రకారం ప్రెసిడెంట్ హ్యాస్ ద అథారిటీ టు రెస్ట్రిక్ట్ ఇమిగ్రేషన్ ఎప్పుడైతే ఒక చిన్న ఇష్యూ మీద కొద్ది సమయం ప్రకారం కొంతమందిని రెస్ట్రిక్ట్ చేసే అవకాశం ఉన్నది. ఏది నేషనల్ ఇంట్రెస్ట్ కోసం కొద్ది మందిని కొన్ని రోజుల మటుకు ఒక నేరో గ్రూప్ ఆఫ్ పీపుల్ ను రెస్ట్రిక్ట్ చేసే అవకాశం. అయితే ఇటువంటిది ఇంతకుముందు చేసినప్పుడు కోర్టుకు పోతే ఫస్ట్ డిస్ట్రిక్ట్ కోర్టులో స్టే వచ్చినా కానీ సుప్రీంకోర్టు గేవ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. సో ఉండొచ్చు, ఎందుకంటే ఈ పర్టికులర్ గ్రీన్ కార్డ్ దాంట్లో మోస్ట్ ప్రాబ్లీ ట్రంప్ మైట్ విన్, సుప్రీంకోర్టు దాకా పోయి హీ మైట్ విన్. కానీ మీరు ఇంకొక విషయం అడ్రస్ చేసింది ఏంటంటే ఎంప్లాయ్మెంట్ బేస్డ్ మీద ఆ ట్వీట్ ఎట్లా చేసిందంటే ఇదేదో పెద్ద ఎంప్లాయ్మెంట్ బేస్డ్ మీద వచ్చినట్టు, ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో కూడా ఏంటంటే ఆ పెద్ద ఎంప్లాయ్మెంట్ బేస్డ్ దీన్ని క్రియేట్ చేసిన చెప్పి పెద్ద రాషన్, కానీ ఆ కింద పోతే ఏం లేదు, కొండందో ఎలుకని దోదినట్టే ఉంది, కొండందో ఎలుకని పట్టుకున్నట్టే ఉంది. అందులో యాక్చువల్ గా ఎంప్లాయ్మెంట్ బేస్డ్ ఏదైతే ఒక ప్రొవిజన్ ఏంటంటే విత్ ఇన్ 30 days USCIS కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ కానీ కొత్త రెస్ట్రిక్షన్స్ ఎంప్లాయ్మెంట్ మీద రావడానికి నాకు సజెషన్స్ ఇవ్వమని చెప్పి వాళ్ళని సజెస్ట్ చేసిండు. ఇది కొత్తదేం కాదు, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ రాగానే ఇమ్మీడియట్ గా ఇష్యూ చేసింది ఆర్డర్. లేబర్ డిపార్ట్మెంట్ తర్వాత USCI ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్రెడీ సజెస్ట్ చేసిండ్రు ఇవి కావాలి అని. కాకపోతే అవి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తోటి అవేవి కావు, అవన్నీ కూడా రెగ్యులేషన్ కానీ కాంగ్రెస్ అంటే పార్లమెంట్ పోయి అక్కడ చేంజ్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. అవి ఇంత తొందరలో కావు. రెగ్యులేషన్ అన్నది దాదాపుగా ఎనీవేర్ బిట్వీన్ 90 days టు ఇట్ మే ఈవెన్ టేక్ 2 years. కాంగ్రెస్ అంటే మన ఇక్కడ పార్లమెంట్ మేము కాంగ్రెస్ అంటామండి, ఇక్కడ పార్లమెంట్ కంప్లీట్ డెడ్ అయి ఉంది, ఇటువంటి ఏం పాస్ చేయడానికి అవకాశం ఏం కనబడలేదు. కాబట్టి అంత పెద్ద డేంజర్ ఇప్పుడు ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తోటి మనకు వచ్చేది ఏమీ లేదు. కాకపోతే మీరు అన్నట్టు, మీరు హోస్ట్ గారు మీరు అన్నట్టు ఏంటంటే మొత్తం అన్ఎంప్లాయ్మెంట్ ఉంది ఇక్కడ. భరత్ గారు నరేందర్ గారు చెప్పినట్టు మనం ఈ దేశం చాలా బాధపడుతుంది అన్ఎంప్లాయ్మెంట్ తోటి. ఒకటేసారి 3-4% నుంచి 20% అన్ఎంప్లాయ్మెంట్ పోయింది, జాబులు లేవు. అందులో మన వాళ్ళు నార్మల్ యుఎస్ సిటిజన్స్ కన్నా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక జాబులు లేనప్పుడు మనం ఇండియా ఇక్కడ ఉండలేము మనం, ఎందుకంటే ఓపీటీ మీద కానీ సిపిటి మీద కానీ మీరు స్టెమ్ ఎక్స్టెన్షన్ కానీ H1 మీద జాబ్ లేకపోతే ఇండియా వస్తుంది. అది మాత్రం భయం ఉన్నది. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చి కొత్తగా ఆయన చేసేది ఏది కనబడతలేదు మాకు. ఎస్,
ఎస్ నరేందర్ రెడ్డి గారు, ఇప్పుడు ఆల్రెడీ మార్చ్ నుంచి స్టేట్ డిపార్ట్మెంట్ సస్పెండ్ చేసింది వీసా ప్రాసెసింగ్ని కాన్సులేట్స్ దగ్గర నుంచి. అండ్ యూనో వీసాస్ అనేటువంటి ప్రస్తుతం హాల్ట్ అయిపోయినాయి. సో కొత్తగా ఈ యొక్క ఇమిగ్రేషన్ ఆర్డర్ వల్ల అంటే ఆయన చెప్పినట్టు కొండను తవ్వి ఎలుకను తవ్వినట్లు పరిస్థితి కనిపిస్తూ ఉంది, అంతే కదండి? ఎందుకంటే వీసా ప్రాసెసింగ్ ఆల్రెడీ బ్యాన్ అయిపోయిన తర్వాత అంటే జరగనప్పుడు కాన్సులేట్స్లో కొత్తగా ఈ యొక్క ఇమిగ్రేషన్ పాలసీని తీసుకురావడం వల్ల అమెరికాకు వచ్చేటువంటి ప్రయోజనాలు ఏమన్నా ఉన్నాయండి? అంటే ప్రయోజనాలు అంటే ఇప్పుడు అపార్ట్ ఫ్రమ్ అంటే పొలిటికల్ మోటివ్స్ ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఇప్పుడు సస్పెండ్ చేసింది లేదు, సంథింగ్ అంటే వీసాలు ఇవ్వట్లేదు అనేది నేను ఐ డోంట్ అగ్రీ. ఎందుకు రీజన్ ఏంటంటే ప్రాబ్లీ రాహుల్ విల్ యాడ్ లాట్ మోర్ ఇన్ఫర్మేషన్ టు దిస్ పాయింట్. ఎందుకంటే ఇండియాలో లాక్డౌన్, ఐఎమ్ టేకింగ్ ఎన్ వన్ ఎగ్జాంపుల్. ఇండియాలో లాక్డౌన్ చేసినాక ఓకే, ఇండియాలో సిచ్యువేషన్ బాగాలేదు అన్నప్పుడు వాళ్ళు ఏం చేసినారంటే కాన్సులేట్ బంద్ చేసినారు. ఓకే, కాన్సులేట్ బంద్ చేసి ఏవైతే వాళ్ళకి అపాయింట్మెంట్స్ వీసా అపాయింట్మెంట్స్ అవన్నీ పోస్ట్ పోన్ చేయమని చెప్పారు. ఎందుకంటే నో వన్ ఈజ్ వర్కింగ్ బికాస్ ఇండియన్ యుఎస్ కాన్సులేట్స్ అనేటివి వరల్డ్ వైడ్ పనిచేస్తున్నాయి. అండ్ ఈ మెన్షన్డ్ ఇన్ ఈజ్ ఆర్డర్ ఆల్సో ఎస్టర్డే సేయింగ్ దట్ ఎవ్రీ కాన్సులేట్ విల్ వర్క్ ఫర్ దియర్ సిటిజన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అని చెప్తున్నాడు. ఒకటేందంటే కొంచెం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు లాక్డౌన్ ఉంది. లెట్స్ సే ఇప్పుడు హైదరాబాద్ కాన్సులేట్ కు పోదామన్నా కానీ లాక్డౌన్ ఉంది. లాక్డౌన్ లో వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చి వీ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ టు దియర్ ఆఫీస్, రైట్? దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ అని నేను అనుకుంటున్నాను. సో దే ఆర్ నాట్ ప్రిడిక్టెడ్ దట్ ఓకే ఆన్ ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ స్టార్టింగ్ ఫ్రమ్ మార్చ్ 16th నుంచి హైదరాబాద్ కాన్సులేట్ లో అపాయింట్మెంట్స్ క్యాన్సిల్ చేసినారు సింహ గారు. ఓకే, ఏంటంటే దే ఆర్ నాట్ ప్రిడిక్టెడ్ April 23rd రోజు ఇలా ఉంటది సిచ్యువేషన్, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. నో, just for the safety of their own employees, they said, okay, we are postponing all these appointments, visa appointments for the later period అని చెప్పినారు. Is that correct, Rahul? యా కరెక్ట్ అండి. తప్ప మొత్తం ఇండియానే బంద్ అయిపోయింది. వాళ్ళకు కాన్సులేట్ ఎట్లా మనం ఎగ్జాక్ట్. ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు యూరప్ ఉంది, ఇటలీ ఉంది, లేకపోతే యూకే ఉంది. ఓకే, వీటి అన్ని ప్లేసులు ఏంటంటే ద సివియారిటీ వాజ్ వెరీ బ్యాడ్. సో they wanted to protect their own employees. So Home Department said, Immigration Department, Consulate said, okay, let's protect our people. That is the only reason they postponed all the appointments for the visa. Antegani they are not predicted, my April 23rd or 22nd రోజు ఇది అవుతుంది అనేది. I don't think so. They predicted all this. And no one predicted this. We travel this far. Yeah, yes, what you said is exactly right, Andy. And భరత్ గారు, అండ్ యుసీ అక్కడ ఉండే టెక్సాస్ లా మేకర్స్ కూడా ఏమంటున్నారంటే ఇక ఇమిగ్రేషన్ పాలసీ అనేటువంటిది అటెన్షన్ డైవర్షన్ లాగా చేస్తున్నారు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి అక్కడ పొలిటికల్ మోటివ్స్తో చేస్తున్నటువంటి విషయం అంటూ ఇదివరకు మన నరేందర్ గారు రాహుల్ గారు కూడా చెప్పడం జరిగింది. సో యుసీ ఈ యొక్క పెక్యులర్ సిచ్యువేషన్లో అమెరికాలో ఉండేటువంటి ఈ యొక్క ఎకనామిక్ క్రైసిస్ టైంలో దీనన్ని పక్కదారి పట్టించడానికి అక్కడ ఉండేటువంటి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ని ట్రంప్ యూటిలైజ్ చేస్తున్నారు అనేటువంటి మాట విమర్శలు వస్తున్నాయి. కరెక్టే అండి. ఇప్పుడు డే 1 కెళ్ళి ట్రంప్ వచ్చిన కాడ నుంచి హీ వాజ్ ఆల్వేస్ అగైన్స్ ఇమిగ్రేషన్. లైక్ డే 1 అతనికి మేనిఫెస్టోలో కానీ త్రూఅవుట్ హిస్ క్యాంపెయినింగ్ ఎవ్రీ టైమ్ హీ వాజ్ ఫోకసింగ్ ఆన్ ఇమిగ్రేషన్. So Democrats మామూలుగా they are more favor to immigration and Republican parties are a little bit less favor to immigration. So తను ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేసింది పెద్ద ఎఫెక్ట్ ఉంటుందా అంటే ఉండకపోవచ్చు అండి. ఎందుకంటే వి టాకింగ్ అబౌట్ 50,000 పీపుల్ కమింగ్ టు ద స్టేట్స్ నెక్స్ట్ 2 months. సో అతను ఏం చెప్తున్నంటే 50,000 మంది వస్తే మళ్ళీ వాళ్ళు వచ్చేసి జాబ్ ఎత్తుకోవడం కానివ్వండి, ఆర్ మళ్ళీ అన్ఎంప్లాయ్మెంట్ ఇంకా అయిపోతుందని చెప్పేసి ఈ వాంట్ పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆర్ దట్స్ వై వెంట్ ఫర్ దిస్ సేయింగ్ దట్ 50,000 మందికి నేను ఇక్కడ కొత్తగా బ్లాక్ చేయకుండా ఆపర్చునిటీ ఇస్తున్నానని చెప్పేసి మోర్ లైక్ పొలిటికల్ స్టేట్మెంట్ యాజ్ వెల్ యాజ్ క్యాంపెయినింగ్ ఆల్సో. సో డెఫినెట్లీ అండి, డెమోక్రాట్స్ దే ఆర్ అపోజింగ్ దిస్. ఎందుకంటే డెమోక్రాట్స్ ఏమంటారు అంటే ఈ సిచ్యువేషన్ లో ఇది చేయడం, ఇమిగ్రేషన్ మీద చేయడం తప్పు. లైక్ ఫోకస్ మోర్ ఆన్ ద ఎకనామిక్ డెవలప్మెంట్, ఫోకస్ మోర్ హౌ టు కరోనా వైరస్ ని ఎలా దాన్ని సాల్వ్ చేయాలి అని చెప్పేసి దాని నుంచి ఫోకస్ పెట్టాలి. కానీ ఇమిగ్రేషన్ ఈజ్ నాట్ నెసెసరీ నౌ అని చెప్పేసి దట్స్ వాట్ డెమోక్రాట్స్ ఆర్ ఫైటింగ్ ఫర్ ఇట్. బట్ ఇది వాట్ ఎవర్ హీ హస్ డన్ ఇట్ చాలా చిన్న హెల్ప్ అనుకోండి ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ కి, బట్ నాట్ ఎ బిగ్ ఇంపాక్ట్ ఫర్ ఎనీబడి హియర్.
Yeah. That's my opinion. We have Raghuram garu Let online. me and add something. Yeah. ఒక్క నిమిషం సిమ, లెట్ మీ యాడ్ సంథింగ్ హియర్. యాక్చువల్లీ ఇన్స్టెడ్ ఆఫ్ టాకింగ్ ద పాలిటిక్స్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ అనే దానికంటే, ఈ బీయింగ్ ఎన్ లీడర్ ఆఫ్ దిస్ కంట్రీ ఈజ్ జస్ట్ ట్రైంగ్ టు ప్రొటెక్ట్ హిజ్ ఓన్ సిటిజన్స్. దట్ మచ్ ఐ కెన్ సే. వెదర్ ఇట్ ఈస్ ఏ పొలిటికల్ ఎలక్షన్ అనే దానికంటే కూడా, అఫ్ కోర్స్ బ్యాక్ ఎండ్ లో ఏముంటాయి అనేది మనకు తెలియదు. అట్లీస్ట్ ఐ డోంట్ నో. బట్ ఒకటి ఏంటంటే, ఈ బీయింగ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ కంట్రీ ఈజ్ ట్రైంగ్ టు ప్రొటెక్ట్ హిజ్ ఓన్ సిటిజన్స్ అనేది, అంటే ప్రతి ఒక్క లీడర్, ప్రతి ఒక్క నాయకుడు చేసే పనే ట్రంప్ కూడా చేస్తున్నాడని నాకు అనిపిస్తుంది. వీ హ్యావ్ రఘురామ్ గారు విత్ అస్ అండి. రఘురామ్ గారు, ఈ యొక్క ఇమిగ్రేషన్ పాలసీ వల్ల అమెరికన్ ఎకానమీ కూడా దెబ్బతినే పరిస్థితి ఉండేటువంటి, ఆల్రెడీ స్ట్రెస్ మూడ్లో ఉంది అమెరికన్ ఎకానమీ. ఇమిగ్రేషన్ పాలసీ తీసుకురావడం వల్ల ఇంకా కొంచెం బ్యాక్ స్టేజ్లోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉందా? రఘురామ్ గారు. అవునండి. యా రఘు అండి, కెన్ యు హియర్ మీ? యా అవును, వినిపిస్తుంది, చెప్పండి. యా ఐ థింక్ చాలా మంది చెప్పినట్టుగా దే ట్రైంగ్ టు హైలైట్ ఎగ్జాజరేట్ మోర్ దాన్ ఇట్ నీడ్స్ టు బి అన్నట్టు, అంత ఎఫెక్ట్ లేకపోయినా ద వే ద మీడియా ఈస్ కమ్యూనికేటింగ్, ద ట్వీట్స్, ద వే దే ఆర్ పోస్టింగ్ ద ట్వీట్స్ అన్ని కూడా ఉన్నదానికన్నా ఎక్కువ చేసి చూపిస్తున్నాయి యాక్చువల్లీ ఎఫెక్ట్ కన్నానండి. I mean, ఆయన చెప్పినట్టుగా he's trying to protect the country, and then he's trying to convince the people here that he's trying to do something for his own people. And then impact వచ్చి మనకి పెద్దగా ఇంపాక్ట్ ఏమి లేదు. మోర్ దెన్ యాక్చువల్ ఇంపాక్ట్ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, సైకలాజికల్ ఫీలింగ్, ద వే ద ట్వీట్స్ ఆర్ కమింగ్ అవుట్, ద వే ద మెసేజ్ ఈస్ అవుట్, వాట్ ఈస్ నెక్స్ట్ అని, లైక్ they're saying that this is there for 60 days. I think liars will padwal, I think they know more than I do, but the message is out saying, okay, now itla chestunadu, maybe after 30 days immigrants chestaremo ani cheppi itla oka type of the panicness create ayyi the message is spreading out than more than it needs to be. That's how I look at it, and the impact side of it. Economic side వచ్చేసరికి, yes, I think if he ended up in restricting the actual non-immigrant workers like H1B మీద వర్క్ చేసే వాళ్ళందరినీ restrict చేసే స్టేజ్ కంటూ వస్తే, it is going to impact very negatively on the economy, because the people who come here in H1B, they add really a lot of value to the economy. I don't think we just hope that we don't get it to that level. అంతవరకు వెళ్తుందని అనుకోవట్లేదు. I think this is a temporary measure, just like any other measures, travel ban, ఇట్లాంటివి చేస్తున్న దాని ప్రకారంగానే ఆయన కూడా కొంచెం టెంపరరీ మెజర్స్ పెడుతున్నట్టున్నాడు. ఈజ్ ఆల్సో గెటింగ్ లాట్ ఆఫ్ ప్రెషర్, రైట్? I mean, everything, let's not forget about the political pressure that he's getting also. But other than that, family based green card sponsorship వాళ్ళకి తప్పించి మిగతా వాళ్ళకి, I'm still on H1B. I don't think this is going to affect anything as the way things are right now. That's my take. రాహుల్ రెడ్డి గారు, యూ బిడ్ ద రైట్ పర్సన్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ అండి. ఎందుకంటే యుఎస్ ఆల్రెడీ వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళని డిపోర్ట్ చేసింది. వాళ్ళందరినీ వెంటనే వాళ్ళ కంట్రీస్ కానీ తీసుకోకపోతే వీసా శాంక్షన్స్ అనేటువంటి కట్టుదిట్టంగా అమలు చేస్తాం అనుకుంటూ చెప్తోంది. హౌ ఫార్ ఇట్స్ గోయింగ్ టు అఫెక్ట్ ద వీసా శాంక్షన్స్ అండి? ఇండియన్స్ ఇన్ పర్టికులర్, ఇంకా అక్కడ ఉండేటువంటి ఇండియన్స్ డిపోర్ట్ చేసిన, యుఎస్ డిపోర్ట్ చేసిన సిటిజన్స్ ఇండియాకి రావాల్సిన ఉన్న వాళ్ళు ఉన్నారు. ఏమైనా వీసా శాంక్షన్స్ అనేటువంటివి తీవ్రతరమైనటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఛాన్సెస్ తక్కువనే అండి. ఎందుకంటే ఇవన్నీ కొన్ని అడ్మినిస్ట్రేషన్ లో కొంతమంది మాట్లాడే ఎక్స్ట్రీమ్ మాటలండి. అయితే మనకు మొదటి నుంచి కూడా కొద్దిగా వాళ్ళు ప్రెజర్ ఏం చేస్తారంటే, ఎవరైతే డిపోర్ట్ చేయాలనో వాళ్ళని కొద్దిగా కాన్సన్ట్రేట్ కొద్దిగా డిలే చేస్తే వాళ్ళ మీద ప్రెజర్ చేయడానికి ఈ మాటలు. కానీ రఘురామ్ గారు, హీ నేల్ డౌన్ ద థింగ్స్ పర్ఫెక్ట్లీ అండి. అతను ఏమన్నాడంటే రఘురామ్ గారు, దట్ ఈ ఎఫెక్ట్ కన్నా ఎక్కువ ఆ ఫియర్ కాన్సెప్ట్ బాగా తీసుకొస్తుంది అడ్మినిస్ట్రేషన్. మధ్యరాత్రి అండి, April 20 మధ్యరాత్రి, అబౌట్ 11 o'clock or 12 o'clock, he tweets saying that because of the national situation, I'm going to halt the immigration. ఒక పండోరియా క్రియేట్ అయిపోయిందండి. అర్ధరాత్రి పూట అందరు లేచి కాల్ చేసి, అప్పటికప్పుడు కాన్ఫరెన్స్ కాల్ చేసి, వాట్ అథారిటీ ప్రెసిడెంట్ హ్యాస్, వాట్ అథారిటీ ప్రెసిడెంట్ డజంట్ హ్యావ్, వాట్ హీ కెన్ డూ, వాట్ హీ కెనాట్ డూ. రఘురామ్ గారు అన్నట్టు ఒక భ్రాంతిని క్రియేట్ చేస్తారు. తప్పితే ప్రెసిడెంట్ కు అంత అథారిటీ తక్కువ ఇక్కడ. అంటే హీ హాస్ టు గో టు ద పార్లమెంట్ ప్రతిదానికి, హీ హాస్ టు గో టు ద రెగ్యులేషన్స్, అవన్నీ ఉంటాయి. అంత ఈజీగా చేరాదు అతను. మీరు అన్నట్టు ఏది డిపోర్టేషన్ అయిన వాళ్ళని తీసుకుపోవడానికి శాంక్షన్స్ అవి కూడా అంత ఈజీగా చేరాదు. చాలా
మెథడ్స్ ఉంటాయి, చాలా పాలసీస్ ఉంటాయి. కానీ రఘురామ్ గారు చెప్పినట్టు ఈ నేల్డ్ ఇట్, ఆ చిన్న మనకు అయిన ఎఫెక్ట్ తక్కువనే. అంటే ఇప్పుడు ఓవరాల్ గా అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది ఇక్కడ, అందులో మనకు కూడా పెరిగిపోద్ది. ఎందుకు పోదు? మనం ఒక దేశంలో ఉన్నప్పుడు మనం ఆ దేశంలో ఇమిడిపోయి ఉన్నాము, అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నప్పుడు మనకు కూడా ఉంటుంది. కాకపోతే మనం నాన్ ఇమిగ్రెంట్ వీసా మీద ఉన్నాం కాబట్టి ఇంకెక్కువ ఉంటుంది. అదైతే తప్పులేదు, అదైతే కరెక్టే ఉంది. కానీ ప్రెసిడెంట్ ట్రంప్ మధ్యరాత్రి ట్వీట్ చేయడము, తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పైన హెడ్ లైన్స్ ఎట్లా ఉందంటే ఆ ఫస్ట్ 1 పారాగ్రాఫ్ చదివితే దడిపోయేటట్టుగా ఉంది, కింద పోతే ఉండదు మళ్ళా. సో ఇటువంటి భయభ్రాంతులు చేస్తుంది బాగా, అది బాగా ఫియర్ క్రియేట్ అయింది. అండ్ గోయింగ్ బ్యాక్ టు నరేందర్ రెడ్డి గారు, కొన్ని ఎగ్జామ్షన్స్ ఇచ్చారు సీజనల్ ఫార్మ్ లేబర్స్ అని చెప్పి. అట్ ద సేమ్ టైం డాక్టర్స్ ఎవరైనా వర్క్ చేయాలనుకుంటే హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్కి, మెడికల్ ప్రొఫెషనల్స్కి ఎగ్జామ్షన్స్ ఎవరెవరికి ఇచ్చారో చెప్తారా అండి? యాక్చువల్గా ఎగ్జామ్షన్స్ అనేది నేను అంటే నిన్న ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కూడా నేను కూడా వెబ్సైట్ లో చదివిన. సో మెయిన్ గా వాట్ దే ఆర్ సేయింగ్ ఇస్ దే విల్ ప్రాసెస్ ఎవ్రీథింగ్ ఫర్ ఆల్ ద మెడికల్ ఫీల్డ్స్, డాక్టర్స్ కి, నర్సెస్ కి, ఆర్ who are related to the medical. And let's say if someone in some other country want to do some research on COVID, okay, you want to come here, okay, they are saying that yes, you please come and do a thing. So who are related to health, they don't have any issues. Is that correct, Rahul? That is mentioned in the order. మళ్ళీ ఫార్మ్ వర్కర్స్ కూడా ఎనీథింగ్ ఇన్వాల్వింగ్ ఫార్మ్ వర్కర్స్ కు ఇక్కడికి రూల్స్ రెగ్యులేషన్స్ రిలాక్స్ చేశారు. అంత ముందు దే కుడ్ ఓన్లీ గెట్ 2 extensions. రైట్ నౌ దే ఆర్ అలవింగ్ 3 extensions. సో ఇట్స్ వెరీ గుడ్. అంటే ఫార్మ్ వర్కర్స్ కు ఈజీగా అలవ్ చేశారు. నార్మల్ గా మన ఫార్మ్ వర్కర్స్ మన ఇండియన్స్ తక్కువ అండి, ఆల్మోస్ట్ 0 ఉంటారు. బట్ H2A వీసా అని ఫార్మ్ వర్కర్ వీసా ఉంటుంది, అది చాలా రిలాక్స్ చేసింది. H1 మీద ఏం కొత్త టైట్నింగ్ ఏం చేయలేదు. ఇప్పుడు ఈ కోవిడ్ వచ్చిన తర్వాత టైట్నింగ్ H1 మీద ఏం చేయలేదు, ఓపీటీ మీద ఏం చేయలేదు, స్టెమిక్షన్ మీద ఏం చేయలేదు. కాకపోతే ఏంటంటే ఓవరాల్ గా జాబ్స్ లేకపోవడం తోటి ఈ జాబ్లు పోతున్నాయి, కొంతమంది అయితే పోతున్నారు. యా అండ్ భరత్ రెడ్డి గారు ఏంటంటే ఇప్పుడు భరత్ రెడ్డి గారు, వన్ మోర్ థింగ్ అండి, అక్కడ ఉండేటువంటి బిజినెస్ పీపుల్ యొక్క ఇమిగ్రేషన్ వీసాస్ అనేటువంటి, ఎందుకంటే వాళ్ళకి ఫెచ్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. యాజ్ ఇట్స్ క్యాపిటలిస్టిక్ ఎకానమీ, ద బిజినెస్ పీపుల్ వాంట్ మోర్ పీపుల్ హూ వర్క్ ఫర్ లెస్ సాలరీస్ కంపారిటివ్లీ. సో ఈ క్యాపిటలిస్టిక్ ఎకానమీ కాబట్టి అక్కడ ఉండేటువంటి పరిస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళ లాబింగ్ ఎలా ఉంటుందండి ఈ విషయం పైన, ముఖ్యంగా ఇమిగ్రేషన్ పైన బిజినెస్ లాబీ ఎలా ఉండబోతోంది? భరత్ రెడ్డి గారు. యా, ఇప్పుడు బిజినెస్ వీసాలు అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీసాలు అండి. ఇప్పుడు స్పాన్సర్షిప్ వీసాలు ఉంటాయి, EB-5 అని చెప్పేసి, అది ఎఫెక్ట్ ఏం లేదండి. సో పీపుల్ ఇక్కడ అమెరికాలో ఇన్వైట్ చేసిన వాళ్ళకు వీసాలు దానికి గ్రీన్ కార్డ్ ఇవ్వడము, అది ఈ ఆర్డర్ తోని ఎఫెక్ట్ లేదు. సో వాళ్ళకు ఉన్న రూల్స్ ప్రకారమే ద సేమ్ రూల్స్ అప్లై లైక్ ప్రీవియస్లీ. EB-5 ఇన్వెస్ట్మెంట్ వీసాస్, అది ఇక్కడ మన US లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకు ద గివ్ గ్రీన్ కార్డ్స్, దట్ ఈస్ ఆల్వేస్ దేర్. ప్లస్ ఇక్కడ బిజినెస్ వాళ్ళకు ఆబ్వియస్లీ అండి, ఇప్పుడు బిజినెస్ అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిజినెస్ కదా. సో లైక్ ఇఫ్ యూ టేక్ ఇట్ దట్ టెక్నాలజీ బిజినెస్, ఆఫ్ కోర్స్ ఐ మీన్ లైక్ ఆర్ టెక్నాలజీ బిజినెస్ ఈజ్ ప్రో ఇమిగ్రేషన్ అండి. లైక్ ఎంత పెద్ద కంపెనీస్ అయినా కానీ, లైక్ గూగుల్ కానించి, మైక్రోసాఫ్ట్ కానించి, బోయింగ్ అనుకోండి, స్టార్బక్స్, ఎనీ కంపెనీకి మెజారిటీ ఆఫ్ ద వర్క్ ఫోర్స్ ఈజ్ ఫారెన్, లైక్ H1Bs. సో ప్రతి ఒక్క big companies అందరూ కూడా దే లాబింగ్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ H1Bs, ఇన్ ద ఫేవర్ ఆఫ్ ఫారెన్ వర్కర్స్. బికాస్ ఇక్కడ టెక్నాలజీ తక్కువ అండి, ఇక్కడ ఉన్న ఎక్స్పర్టీస్ తక్కువ. అందు గురించి మన ఇండియన్స్ కి ఇంత ఆపర్చునిటీ వస్తుంది కామన్ H1. సో యాజ్ పర్ ద రూల్స్ ఆఫ్ H1B, ఫస్ట్ ఆఫ్ యాజ్ పర్ రూల్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఏమైనా పొజిషన్ ఉంటే ఫస్ట్ ఇక్కడ లోకల్ నేషనల్స్ కి ఛాన్స్ ఇవ్వాలి, సిటిజన్స్ కి, గ్రీన్ కార్డ్స్ కి, తర్వాత యాడ్ ఇచ్చి దెన్ గెట్ ద H1Bs. దట్ ఇస్ అ ప్రాసెస్. సో ఇక్కడ లేరు కాబట్టి, ఇక్కడ షార్టేజ్ ఉంది కాబట్టి H1Bs కి డిమాండ్ ఎక్కువ ఉందండి. అందు గురించి అన్ని కంపెనీస్, వివిధ కంపెనీస్ అన్ని ద లాబింగ్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ H1Bs, ఇన్ ద ఫేవర్ ఆఫ్ దిస్ ఎంప్లాయ్మెంట్ బేస్డ్ వీసాస్. ఎంత ట్రంప్ అపోజ్ చేసినా కానీ, ఎంత లా మేకర్స్ అపోజ్ చేసినా కానీ, స్టిల్ బికాస్ ఎకానమీస్ డిపెండ్ ఆన్ దిస్ బిగ్ కంపెనీస్ లైక్ మైక్రోసాఫ్ట్ అనుకోండి, గూగుల్ అనుకోండి, ఇలాంటి కంపెనీస్ అందరూ, ఆల్ కంపెనీస్ ఆర్ సపోర్టింగ్ ప్రో ఇమిగ్రేషన్ బికాస్ ద టాలెంట్ ఈస్ దేర్. సో వాళ్ళు ఇమిగ్రేషన్ సపోర్ట్ చేయకుంటే ద టాలెంట్ విల్ డై.
సో మీకు 75% మంది మన ఎంప్లాయ్మెంట్ బేస్డ్ మన ఫ్రమ్ ఇండియా ఓన్లీ అండి. సో రిమైనింగ్ 25% ఈస్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇండియా. బట్ 75% ఇక్కడ ఉండే ఎంప్లాయ్మెంట్ వీసాలు మన ఇండియన్సే ఉంటారు. సో ఎస్, మీ ఆ క్వశ్చన్ కి ఒక్క విషయం నేను కరెక్ట్ చేయదలుచుకున్నా అండి. Yeah, please. భరత్ గారు మీతో అగ్రీ చేయలేదు. మీరు చెప్పిన స్టేట్మెంట్ ఒకటి ఏంటంటే దట్ ఈ నాన్ ఇమిగ్రెంట్ వీసా వర్కర్స్ చీప్ ఎంప్లాయీస్, అందుకోసం గూగుల్ కానీ పెద్ద పెద్ద కంపెనీస్ కానీ వాళ్ళు లాబీ చేస్తారని. భరత్ గారు మీతో అగ్రీ ఏం చేయలేదు, కానీ చెప్తున్నది క్లారిఫికేషన్ ఏంటంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఇక్కడ నార్మల్ యావరేజ్ శాలరీ ఏదైతే ప్రివేలింగ్ వేజ్ ఉంటుందో, ప్రివేలింగ్ వేజ్ అంటే మినిమం వేజ్ కాదు, ఏదైతే ప్రివేలింగ్ నార్మల్ అమెరికన్ సిటిజన్స్ కు యుఎస్ వర్కర్స్ ఏదైతే వేజెస్ రావు అంతకన్నా తక్కువ వేజ్ మనకు H1 లకు ఇయ్యరాదు. అది రూల్. ఇంకోటి మీరు అబ్జర్వ్ చేసేది ఏంటంటే, మీరు ఒక్కటి అబ్జర్వ్ చేస్తుంటే అండ్ యావరేజ్ ఇండియన్ పర్సన్ నాన్ ఇమిగ్రెంట్ వీసా మీద అంటే H1 కానీ L1 మీద వీసా కానీ పనిచేసే యావరేజ్ శాలరీ ఏదైతే ఉందో యుఎస్ వర్కర్స్ నార్మల్ యావరేజ్ శాలరీ ఏదైతే ఉందో మన ఇండియన్ వర్కర్ కు డబల్ కన్నా ఎక్కువ ఉందండి శాలరీ. సో మీరు చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే మనోళ్ళు చీప్ అనడం అది అది మీరు ఇన్లే కాండి. I never said cheap అండి. I said talented. No, I said it. They work for less salaries అని నేను కామెంట్ చేశాను. మీరు చెప్పలేదు భరత్ గారు. Yeah, I said. Okay, sorry. మీరు చెప్పలేదని చెప్పిన. It's contradiction to my words, not yours. మీరు అగ్రీ చేయాలి. Yes. Something else I think I think those are very important points, you know. If I may just add a little bit more macro to it, right? I mean, if you look at the bigger picture macroeconomics, I think the overall policy itself is completely, he has a different stand. You know, whether you look at the you know, trade arguments with China or whatever the, you know, developing countries versus you know, offshoring, you know, the product that the country is not comparatively advantaged. So it is good for everybody to do the free trade, but you know, his agenda, his political vendetta is completely, you know, very clear. In our language, right? please. He sorry, in Telugu, please. Telugu. Yeah. So ఆయన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేది you know, the NAFTA నుంచి బయటకు వచ్చిన ఈ ఫ్రీ ట్రేడ్ ని ఆర్గ్యూ చేసిన ఈ అంతమాట ఆయన చెప్పేది ఎక్కువగా ఓకే, నేను నా జాబ్స్ ని వేరే దేశాల నుంచి బ్యాక్ ఇక్కడ తీసుకొచ్చేయాలి, ఫ్యాక్టరీస్ ని ఇక్కడికి తీసుకొచ్చేయాలి, వెదర్ ఇక్కడ ప్రొడ్యూస్ చేయడం ఎక్స్పెన్సివా లేకపోతే ఇక్కడ ఎంప్లాయీస్ వర్క్ చేయించడం ఎక్స్పెన్సివా, ఎఫిషియెంట్ అని దాన్ని పక్కన పెట్టి, యునో వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ ఫర్ ద ఎకానమీ, ఐ జస్ట్ బ్రింగ్ ఎవ్రీథింగ్ బ్యాక్, యునో అట్లా. దట్స్ హౌ ఆయన యునో ఫ్రీ ట్రేడ్ థియరీ ఆల్సో ఆయన మాట్లాడేది అట్లానే ఉంటుందండి. సో వాట్ మనం కరెంట్లీ చూసేది ఇట్స్ ఓన్లీ కోవిడ్ సిచ్యువేషన్, బట్ ఈస్ జస్ట్ మేకింగ్ సమ్ ప్రికాషనరీ స్టెప్స్. బట్ ఓవరాల్ గా ఆయన ఫారిన్ ట్రేడ్ పాలసీ అవ్వచ్చు, ఆఫ్ షోరింగ్ పాలసీ అవ్వచ్చు, ఇమిగ్రెంట్ పాలసీ ఇస్ బిన్ వెరీ క్లియర్ దట్ ఇక్కడ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, విచ్ ఇస్ అ గుడ్ థింగ్, యూనో. బట్ యూనో యూ కెన్ లుక్ ఎట్ ఇట్ ఇన్ ఎనీ వే. అక్కడ ఎంప్లాయీస్ చీప్ లేబర్, ఇక్కడ చీప్ లేబర్, ఎక్కడ ఎఫిషియెంట్ అన్నదానికన్నా మోర్ నేషనలిస్టిక్ వే ఆయన అప్రోచ్ అవుతున్నారు అనేది నా ఫీలింగ్. We have one more guest in our show అండి, వెంకట ఇక్కుర్తి గారు, ఇస్ మేనేజర్ అట్ క్లినికల్ డేటా ఇంటిగ్రేషన్. వారితో మాట్లాడదాం. అండ్ వెంకట్ గారు, ఆల్మోస్ట్ మెడికల్ ప్రొఫెషనల్, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్కి ఒక ఇమిగ్రేషన్ పాలసీకి సంబంధించి కొత్తగా తీసుకొచ్చిన ట్రంప్ పాలసీకి సంబంధించి ఆల్మోస్ట్ నిల్ ఎఫెక్ట్ అనే తెలుస్తోంది. ఇస్ దేర్ ఎనీ అదర్ ఎఫెక్ట్స్ అండి, ఏమైనా ఉన్నాయా ఎక్స్క్లూజివ్ టు మెడికల్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్? మెడికల్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కి దీనిలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లో ఏమీ ఎఫెక్ట్ అవుతుందని అనుకోవట్లేదండి, ఎందుకంటే దోస్ ఆర్ ఆల్ ఎగ్జామ్టెడ్ అని చెప్పేసి క్లియర్ గా ఉంది ఒకటి. రెండోది ఏంటంటే లైక్ ఐ డోంట్ నో, లైక్ యూనో ది ప్రాబ్లమ్ ఏంటంటే ఫస్ట్ ట్రంప్ ఇచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ చూసారా, బై అమెరికన్ అండ్ హైర్ అమెరికన్ అనేటువంటిది ఒక మనకి తెలుగులో ఏం చెప్పాలంటే బ్రహ్మాస్త్రం లాంటిది అది యాక్చువల్ చెప్పాలి అంటే. దాన్ని బేస్ చేసుకొని చేస్తే మొత్తం నడిచిపోతూ ఉంది. కాకపోతే ఒకటి ఏంటంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో ట్రంప్ చేసింది కరెక్టా, రాంగా, రైటా, తప్ప అనేది ఏవి మనం డిస్కస్ చేయలేం. కానీ బట్ వేరాజ్
సిచ్యువేషన్ ఏంటంటే జాబ్స్ చాలా పోయాయి. 22 మిలియన్ రేపు ఇవాళ డిక్లేర్ చేసుకుంటారు, నేను నెంబర్ చూడలేదు. ఇన్ని జాబ్స్ పోయాయి కాబట్టి కొంతన్నా సేవ్ చేయాలి అనుకుంటున్నారు. కానీ ఈ సేవ్ చేసే దాంట్లో కూడా ఏంటంటే ఈ ఎఫెక్ట్ ఇండియన్స్ కి ఏమన్నా అవుతుంది. ఎందుకంటే మన వాళ్ళు జాబ్ చేస్తుంది ఇక్కడ లైక్ H1 మీద పనిచేస్తారు, L1 మీద పనిచేస్తారు, లేకపోతే H4EAD మీద పనిచేస్తారు. వీళ్ళంతా ఎవరు కూడా ఎఫెక్ట్ అవ్వట్లేదు ఈ ప్రాసెస్ లో. ఓన్లీ ఏంటంటే నేను ఫస్ట్ వచ్చినప్పుడు NIV నాన్ ఇమిగ్రెంట్ వీసా అని చెప్పి వచ్చేవాడిని. ఆ తర్వాత లైక్ యూనో ఇమిగ్రెంట్ వీసా, గ్రీన్ కార్డు, సిటిజన్షిప్. సో వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు కానీ వీళ్ళెవ్వరు కూడా ఎఫెక్ట్ అవ్వట్లేదు. ఐ మీన్ యాజ్ ఆల్రెడీ మొత్తం చదివాను, డెఫినెట్ గా అవ్వట్లేదు. సో కాబట్టి మనం అంత పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం ఏమీ ఉండదేమో అనుకుంటున్నాను. ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడే ఉంటారు, ఇక్కడ గ్రీన్ కార్డ్ అప్లై చేసిన వాళ్ళు వాళ్ళంతా ఏమి ఇబ్బంది ఏమో అనిపించట్లేదు. సో హెల్త్ కేర్ పరంగా మాత్రం అబ్సల్యూట్లీ ఇబ్బంది ఏం లేదండి డెఫినెట్ గా. రెండోది ఏంటంటే చెప్పాలి, కరోనా ఇప్పుడు మనం ఇంకా రేపు బిఫోర్ క్రీస్తు ఆఫ్టర్ క్రీస్తు ఎలా మనం మాట్లాడుకుంటున్నాము, ఇప్పుడు బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా విషయం మాట్లాడాలి. ఎందుకంటే బిజినెసెస్ అన్ని గాన్ అండి, వెళ్ళిపోయినాయి. యాక్చువల్ ఇప్పుడు మీకు యూ వోంట్ బిలీవ్ దట్ లైక్ హోటల్ గాన్ వెళ్ళిపోతుంది, సినిమాలు వెళ్ళిపోతున్నాయి. లైక్ ఆఫీసులో 50% రేపు నేను పనిచేస్తాను, మాకేంటంటే 50% రండి, రేపు ఇంకో 50% రండి. ఎందుకు? బికాస్ దే మెయింటైన్ ద సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అని ఇవన్నీ నడుస్తున్నాయి. అన్నిటికన్నా మన ఇండియన్ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లెర్నింగ్, ఈ రెండు జాబ్స్ కిల్ చేసేస్తున్నాయండి. అక్కడ కనుక స్కిల్స్ లేకపోతే మాత్రం ఇక్కడికి వచ్చినా ఏమీ చేయలేరండి. మీ దగ్గర స్కిల్ ఉన్నది అంటే మిమ్మల్ని ప్రపంచంలో ఎవరు ఆపలేరు, మీ దగ్గర స్కిల్ లేకపోతే ప్రపంచంలో ఎవరు మిమ్మల్ని రక్షించలేడు. దట్స్ ఆల్ ఇట్ ఈస్. ఇదంతా ఏంటంటే టెంపరీగా. నా ఎక్స్పెక్టేషన్ మే ఎండింగ్ కల్లా మొత్తం కొంచెం 90% క్లియర్ అయిపోతుంది, లైక్ మళ్ళీ మామూలులోకి వచ్చేస్తుంది. కానీ మనం సక్సెస్ అవ్వాలంటే నాకు తెలుసండి, న్యూజెర్సీ ఎంతమంది ఓపీటీ పిల్లలు ఉన్నారో, వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో నాకు తెలుసు. ఎవరికి ఏంటంటే స్కిల్స్ లేవు, అసలు స్కిల్స్ లేని పరిస్థితి అయిపోయింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ ఎలా కనెక్ట్ చేసావు అంటే ప్లగ్ పెట్టి కనెక్ట్ చేసామని చెప్తున్నారు. అంతకన్నా ఘోరమైంది ఇంకోటి ఏమన్నా ఉందా చెప్పండి. నేను ఇండియాలో 10 సంవత్సరాలు లెక్చరర్ గా 20 సంవత్సరాలు ఇక్కడే ఉన్నాను, మందికి తెలుసు, నేను ట్రైనింగ్ ఇస్తుంటాను. సో అయినా నాకే అలాంటి ఇంటర్వ్యూలు కండక్ట్ చేసుకోవటాలు ఇవన్నీ చేసేస్తున్నారు. ఇవన్నీ మనం మానేయాలండి. ఇవన్నీ దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే అమెరికన్ డ్రీమ్ కల అవుతుందా అని టాపిక్. అమెరికన్ డ్రీమ్ కల లేదండి, 10 సంవత్సరాల ముందే కల అయిపోయింది. ఎందుకంటే నేను ఎప్పుడు 19 లో వచ్చినప్పుడు నెలకి $1000 దాచి, సంవత్సరానికి ఒక 10 లక్షలు, ఆ 10 లక్షలు పెట్టేసేసి హైదరాబాద్ లో అపార్ట్మెంట్ తీసుకోవచ్చు. ఇవాళ కూడా మహా అయితే $2000 దాచి పెడతాం ఉద్యోగం చేస్తూ ఉంటే. హైదరాబాద్ అపార్ట్మెంట్ 1,20,00,000 అంటే 10 సంవత్సరాల పాటు మీరు దాచిపెట్టిన డబ్బులతో ఒక అపార్ట్మెంట్ కొనుక్కునే అవకాశం ఉంది, 1.2 crores హైదరాబాద్. సో కాబట్టి ఆ రోజులు పోయాయండి. మనం ఇండియాలో కూడా ఆలోచించుకోవాలి, ఇండియా ఎందుకు అమెరికా మీద ఉంది. ఈ రోజు అమెరికా బాత్రూమ్ డిష్ మేడ్ ఇన్ చైనా అంత డిపెండెంట్ అయిపోయింది అమెరికా. ఇండియా ఎందుకు డిపెండ్ అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే అక్కడ జాబ్స్ క్రియేట్ చేయాలి, అక్కడ ప్రోడక్ట్ డెవలప్ చేయాలి. మనం అంతా బ్యాక్ ఆఫీస్ అంతే. ఒక్క ప్రోడక్ట్ డెవలప్ చేసాం, we are just service providers. సర్వీస్ దాని నుంచి చైనా నుంచి కంపెనీస్ డిస్టర్బెన్స్ ఇన్ యువర్ వాయిస్ అండ్ విల్ గెట్ బ్యాక్ టు యూ అండి వెంకట్ గారు. అండ్ రాహుల్ రెడ్డి గారు, ఇప్పుడు కొత్తగా యుఎస్లో చదువుకోవాలి, గ్రాడ్యుయేషన్ ఇక్కడ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎంఎస్ చేయాలనేటువంటి చాలామంది ఎక్స్పెక్టేషన్స్, కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవడం, వాళ్ళ తతంగాల్లో వాళ్ళు ఉండిపోయారు. ఇప్పుడు కొత్తగా ఈ కరోనా ఎఫెక్ట్తో మొత్తం వాళ్ళ స్టడీస్ అన్నీ కూడా ఏమైనా మాకు 1 అకాడమిక్ ఇయర్ లాస్ అయిపోతామనేటువంటి నర్వస్నెస్లో ఉండిపోయారు. వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సజెషన్ ఏంటి? ఫర్దర్ హోప్ ఏమి ఇస్తారండి స్టూడెంట్స్ హూ వాంట్ టు పర్స్యూ దేర్ ఎంఎస్? ప్రస్తుతం ఈ అకాడమిక్ ఇయర్ అయితే వాళ్ళు కంప్లీట్ చేయగలుగుతున్నారు, ఎందుకంటే ఆన్లైన్ క్లాసెస్ తీసుకొని కంప్లీట్ చేస్తున్నారు. అందులో అయితే డౌట్ ఏం లేదు. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఎట్లా అన్నది అంటే మన సార్ చెప్పినట్టు ఇంత ముందు ఇది మేలో క్లియర్ అయింది అని మేము అనుకుంటున్నాం, లేదా జూన్ లో క్లియర్ అవుతుంది. ఇక్కడ మాకు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఎప్పుడు మొదలైంది? ఆగస్ట్ లో మొదలైంది. అంటే ఒకవేళ కనుక ఈ కోవిడ్ కనుక మళ్ళీ ఆగస్ట్ దాకా కంటిన్యూ అయిందనుకోండి, చాలా భయపడాల్సి ఉంటుంది. సరే, సో మీరు అడిగే ప్రశ్నకు జవాబు చెప్పాలంటే కోవిడ్ మీద కొద్దిగా ఎక్స్పర్టైజ్ కావాలి, అంత నాలెడ్జ్ నాకు లేదు. కానీ ఒకవేళ ఇది ఆగస్టు తర్వాత కంటిన్యూ అయితే మాత్రం కష్టం. అంటే స్టూడెంట్ వీసాలు వాళ్ళు ఇక్కడికి రావడం కానీ కాలేజ్ చేయడం కానీ కష్టమైంది, ఎందుకంటే ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి కాబట్టి కష్టమైంది. సో అంత ప్రొజెక్షన్ ఏది ఆగస్ట్ దాకా ఈ వైరస్ అట్లే ఉంటది, దానివల్ల ఎఫెక్ట్ అంత స్టడీ ఇంత మటుకు ఎవరు చేయలేదు. ఇటువంటిది
మనం ఎప్పుడు మొదటి ప్రపంచ యుద్ధం గురించి నేర్చుకున్నాం, రెండో ప్రపంచం గురించి నేర్చుకున్నాం, కానీ ఆ మధ్యలో స్పానిష్ ఫ్లూ గురించి వదిలేసినాం. ఎందుకు ఇప్పుడు కొత్తగా లర్న్ చేస్తాను ఆ స్పానిష్ ఫ్లూ ఇప్పుడు ఏమైందన్నది మనకి ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. మనం వదిలేసినాం. మొదటి ప్రపంచ యుద్ధం చదివినాం, రెండో ప్రపంచం అది ఇప్పుడు కొత్త అనాలిసిస్ చేయాలి, టైం పడుతుంది. ఎస్ సార్. అండ్ భరత్ రెడ్డి గారు, అంటే యాజ్ హెల్త్ గురించి కూడా మాట్లాడుకున్నట్లయితే అమెరికా అనేటువంటిది చాలా వర్స్ట్ స్టేజ్లో ఉంది. ల్యాక్స్ ఆఫ్ పేషెంట్స్ అనేటువంటి వాళ్ళు కోవిడ్ ఎఫెక్ట్ అయి ఉన్నారు. అట్ ద సేమ్ టైం డెత్స్ రేషియో కూడా పెరుగుతూ ఉంది రోజు రోజుకి. అట్ ద సేమ్ టైం అక్కడ ఉండేటువంటి హాట్స్పాట్స్ లైక్ న్యూయార్క్లో పరిస్థితులు కూడా, ఎందుకంటే చాలామంది అమెరికాలో ఉండేటువంటి తమ పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి, అక్కడ హెల్త్ కేర్ సిస్టమ్ ఎలా ఉంది అనేటువంటి ఆందోళనలో వాళ్ళు ఎక్కువగా ఉన్నారనమాట. సో అక్కడ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ కానివ్వండి ఎలా ఉన్నాయని చెప్తారండి? ఇక్కడ హెల్త్ కేర్ వైజ్ చూస్తే అమెరికా ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండి, దాని గురించి క్వశ్చన్ లేదండి. కానీ అన్ఫార్చునేట్లీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మనకు దాదాపుగా 800,000 పీపుల్ కానీ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యారు. అందులో అది పెద్ద నెంబర్, అది మన వరల్డ్ లోని పెద్ద నెంబరు. బట్ స్టెప్స్ కొద్దిగా డ్రాస్టిక్ గా తీసుకుంటే బాగుండేది ట్రంప్ గారు. బట్ అన్ఫార్చునేట్లీ లైక్ బై ద టైమ్ ఇది రియలైజ్ అయ్యి ఎయిర్లైన్స్ బార్డర్స్ క్లోజ్ చేసేవారు, ఇట్ బికెమ్ టూ లేట్. బట్ న్యూయార్క్ ఎందుకు ఎఫెక్ట్ అయిందంటే, ఇప్పుడు న్యూయార్క్ ఈజ్ అ మెయిన్ బిజినెస్ క్యాపిటల్ అండి. సో పీపుల్ ఫ్రమ్ అక్రాస్ ద గ్లోబ్ అక్కడికి వస్తారు ఆన్ డైలీ బేసిస్. కొన్ని వేల మంది వస్తారు డైలీ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో ఇది ఈ కరోనా ఎఫెక్ట్ ఎప్పటి నుంచో ఉంది కాబట్టి లాట్ ఆఫ్ పీపుల్ కీప్ ట్రావెలింగ్ కాబట్టి న్యూయార్క్ లో అందరు ల్యాండ్ అవుతారు కాబట్టి అక్కడ మెయిన్ ఎఫెక్ట్ అక్కడ బాగా ఎఫెక్ట్ అయిందండి. తర్వాత బాస్టన్ లో ఎఫెక్ట్ అయింది, తర్వాత మీకు డిట్రాయిట్ లో ఎఫెక్ట్ అయింది, తర్వాత మీకు న్యూజెర్సీలో ఎఫెక్ట్ అయింది. సో ఈ ప్లేసెస్ ఏంటంటే కొద్దిగా మోర్ ట్రావెల్ అండ్ మోర్ బిజినెస్ సావీ ప్లేస్ అన్నట్టు, అందు గురించి అక్కడ ఎఫెక్ట్ బాగా అయింది. బట్ కమింగ్ టు మెడికల్ అండి, మెడికల్ ఈ కెనాట్ బి, మెడికల్ ఉన్న ప్రపంచంలో మన అమెరికా ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పగలుగుతాను నేను మెడికల్ వైజ్. బట్ ఇనీషియల్ గా ఇంత పెద్ద డిస్టర్బెన్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. అందు గురించి దే వర్ నాట్ ఏబుల్ టు ప్రిపేర్. ఈ వెంటిలేటర్స్ అనుకోండి, మాస్క్ అనుకోండి, అలా ఇంత పెద్ద డ్రాస్టిక్ ఉంటుంది అనుకోలేదు. బై టైం దే రియలైజ్ కొద్దిగా లేట్ అయిపోయింది. అప్పటికి మళ్ళీ లైక్ వేరే దేశాల నుంచి వెళ్ళి కానివ్వండి, ఇక్కడ ఉన్న కంపెనీస్ కానివ్వండి, దే ఏబుల్ టు మేకప్ టు దాట్. ఇప్పుడు అన్ని స్టేట్స్ కి పంపడం జరిగింది. ఇప్పుడు ఉన్న లెక్కల నెంబర్స్ అన్ని తగ్గిపోతున్నాయి, విచ్ ఈస్ అ గుడ్ సైన్. బట్ స్టిల్ మన న్యూయార్క్, న్యూజెర్సీ, డెట్రాయిట్ ఈ ఊర్లు మాత్రం డెఫినెట్లీ ఇంకా రెడ్ అలర్ట్ జోన్స్ అండి. బట్ డెఫినెట్లీ డై. బట్ మ్యాజిక్ గా ఏం పోదండి, అన్లెస్ మనకు దీనికి ఒక వ్యాక్సిన్, ఒక మెడిసిన్ వచ్చే వరకు ఇది వైరస్ అనేది మ్యాజిక్ ఏం కాదు, అలా వచ్చి అలా ఏం పోదు ఇన్ మై ఒపీనియన్. సో మనకు వ్యాక్సిన్ వచ్చే వరకు ఈ భయం ఉంటుందండి. నాట్ అమెరికా, త్రూఅవుట్ ద వరల్డ్ భయం ఉంటుంది. ఆ వ్యాక్సిన్ రానికి అట్లీస్ట్ 16 to 18 months పడుతుంది మినిమం. సో అది వచ్చాక కానీ ఆ భయం అనేది పోదు. అది వచ్చాక కానీ పీపుల్ విల్ నాట్ గో అవుట్, థింగ్స్ విల్ నాట్ బికమ్ నార్మల్. దట్స్ మై ఒపీనియన్. సో నరేందర్ రెడ్డి గారు, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏమంటుందంటే వీఆర్ కీన్ టు గెట్ బ్యాక్ అమెరికా బ్యాక్ టు వర్క్ అనేటువంటి దాంట్లో ఆ మూడ్లో వెళ్తోంది. అలా చేయాలి, రెస్ట్రిక్షన్స్ అనేవి కూడా ఈజ్ చేయాలనేటువంటి ఆలోచనలో కూడా వాళ్ళు రాబోయే రోజుల్లో ఇవన్నీ కేసెస్ కంట్రోల్ అయిన తర్వాత వీలైనంత త్వరగా రెస్ట్రిక్షన్స్ అనేటువంటివి తగ్గించాలి అనేటువంటి ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇస్ దేర్ ఎనీ సచ్ ఛాన్సెస్ అండి, ఏమన్నా కనిపిస్తున్నాయా విత్ ఇన్ కపుల్ ఆఫ్ వీక్స్? అంటే కపుల్ ఆఫ్ వీక్స్ అని చెప్పలేము. బట్ ఒకటి ఏంటంటే ఎస్, ఈజ్ ట్రైయింగ్ హిస్ బెస్ట్. బట్ ఒకటి ఏంటంటే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ సింహ గారు, ఏంది అని అంటే ద అమెరికన్ కాన్స్టిట్యున్సీ ఈజ్ ఫాలోయింగ్ ద అమెరికన్ కాన్స్టిట్యున్సీ. ఇట్స్ నాట్ లైక్ ఇప్పుడు మన ఇండియాలో ఉన్న రాజ్యాంగం ఏంది, ప్రైమ్ మినిస్టర్ ఓకే షట్ డౌన్ ఎవ్రీథింగ్ అంటే ఎవ్రీ వన్ హ్యావ్ టు షట్ డౌన్. బట్ ఇక్కడ ఈ కంట్రీకి వచ్చేసరికి ప్రెసిడెంట్ హ్యావ్ సర్టెన్ అథారిటీ. ఓకే, ఇవాళ ఇమిగ్రేషన్ బిల్ మీద there are lot of people will go to the court, will go to the Supreme Court. ఓకే, బట్ ఇక్కడ ఏంటంటే ప్రెసిడెంట్ కు సర్టెన్ అథారిటీ మాత్రమే ఉంటది, ప్లస్ ఎవ్రీ స్టేట్ గవర్నర్ గాట్ హిస్ ఓన్ అథారిటీ. ఓకే, ప్రెసిడెంట్ చెప్పిన ప్రతి ఒక్కటి ఆ స్టేట్ గవర్నర్ వినాలని రూల్ ఏం లేదు. ఎందుకంటే స్టేట్ గవర్నర్ థింక్స్ వాట్ ఈస్ గుడ్ ఫర్ హిజ్ ఓన్ స్టేట్, ఆ స్టేట్ దాని ప్రకారమే చేస్తాడు. సో అందరం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవ్రీ వన్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు దే ఆర్ ఫాలోయింగ్ ద అమెరికన్ కాన్స్టిట్యూషన్. అండ్
అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తొందరగా ఈజ్ చేద్దాము అని అంటే లైక్ ఇంతకుముందు వెంకట్ గారు అన్నప్పుడు 22 million అన్నారు కాదు, ఇప్పుడే వచ్చిందండి నెంబర్. దట్ నెంబర్ ఈస్ 26 million అన్ఎంప్లాయ్మెంట్ అయింది. సో ఈ అన్ఎంప్లాయ్మెంట్ ని రికవర్ చెయ్యాలి అని అంటే యూ హ్యావ్ టు డూ సంథింగ్. సో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ నెగోషియేటింగ్ విత్ ద ఎవ్రీ స్టేట్ గవర్నర్. అంటే ఎక్కడైతే కంఫర్టబుల్ ఉందో అక్కడ ఈజ్ చేద్దామని చూస్తున్నారు. లైక్ స్టేట్స్ లైక్ న్యూయార్క్, న్యూజెర్సీ, ఇలినాయిస్, ఓకే, మేబీ కాలిఫోర్నియా, వాషింగ్టన్, ఇవి కొంచెం టైం తీసుకోవచ్చు, కానీ ఒకటి ఏంటంటే ఈజ్ అయితే చేస్తారు. ఓకే, అయితే ఇక్కడ మీరు ఇంతకు ముందు పాయింట్ లో ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఏంటంటే భరత్ ని, ఇక్కడ ఇండియాలో పేరెంట్స్ ఎక్కువ భయపడుతున్నారు అని. అయితే అంటే నేను ఐఎమ్ రియల్లీ సారీ టు సే దిస్, కాల్లో ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తున్నా, ఐఎమ్ రియల్లీ సారీ టు సే దిస్, బట్ స్టిల్ ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ మై ఒపీనియన్. ఈ ఇండియాలో ఉన్న పేరెంట్స్ కానీ, అంటే తల్లిదండ్రులు కానీ, అమెరికాలో ఉన్న పిల్లలు కానీ టెన్షన్ క్రియేట్ కావడానికి ఏంటంటే మన తెలుగు మీడియా, తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా, టీవీలు ఏంటంటే మీరు చూడండి, ఇప్పుడు మీకు కావాలంటే నేను నా టీవీలో చూపిస్తా. ఓకే, ఇంకా డాలర్ డ్రీమ్ చిదిమేసినట్లేనా? అసలు నువ్వు ఎందుకు పెడుతున్నావు ఆ టైటిల్, ఆ సబ్ టైటిల్ ఎందుకు పెడుతున్నావు తెలియకుండా? సో త్రూ సాక్షి, ఓకే, ఐఎమ్ రిక్వెస్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ తెలుగు ఛానల్స్, ప్లీజ్ మీరు న్యూస్ చెప్పండి, కానీ ఒకటి ఏంటంటే డీటెయిల్ గా చెప్పండి. లైక్ ఇప్పుడు సమ్ పేరెంట్స్ మా పేరెంట్స్ ఒక చిన్న టౌన్ లో ఉంటారండి. ఓకే, ఇక్కడ ప్రపంచంలో ఏమైతుందో వాళ్ళకి తెలియదు. వాళ్ళు చూసేది రోజు సాక్షి టీవీ, TV5, TV9, ABN ఇవే చూస్తారు. దాంట్లో ఏడ చూసినా డాలర్ డ్రీమేనా అంటే నో, అమెరికన్ డ్రీమ్ ఈజ్ సంథింగ్ యూ నీడ్ టు రిస్క్ ఇట్, యూ నీడ్ టు వర్క్ హార్డ్, యూ నీడ్ టు, ఓకే, చేస్తేనే అమెరికన్ డ్రీమ్ అచీవ్ చేస్తాం. ఇట్స్ నాట్ దట్, ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ డాలర్. అంతే, అవునండి. అండ్ కమింగ్ బ్యాక్ టు వెంకట్ గారు, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏమో సరిపడని టెస్టులు చేస్తున్నాం మేము ఈ యొక్క వైరస్ కట్టడికి అని చెప్తుంటే, స్టేట్ గవర్నర్స్ మాత్రం వీఆర్ స్టిల్ ల్యాకింగ్ ఇన్ టెస్టింగ్ కెపాసిటీ అండ్ ఇన్ఫెక్షన్స్ సర్జ్ అయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంది, ఇంకా కంప్లీట్గా తొలగిపోలేదు అంటోంది. అంటే అడ్మినిస్ట్రేషన్లో ఉండేటువంటి వాళ్ళు ఒకటి చెప్తూ ఉంటే, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్, స్టేట్ గవర్నర్స్ కొంచెం దానికి కాంట్రడిక్టరీగా చెప్తున్నారు. అక్కడ ఉండేటువంటి హెల్త్ కెపాసిటీకి సంబంధించి ఏం చెప్తారండి మీరు? The contradictory statements between these two administrations. This question, are you able to hear me? ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏమో టెస్టింగ్ కెపాసిటీస్ ఫుల్ ఎక్స్టెంట్ లో ఉన్నాయని చెప్తుంటే, టెస్టింగ్ కెపాసిటీస్ ఫుల్ ఎక్స్టెంట్ లో ఉన్నాయని చెప్పి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చెప్తుంటే, స్టేట్ గవర్నర్స్ ఏమో టెస్టింగ్ కెపాసిటీస్ ఇంకా ల్యాక్ అయి ఉన్నాం అని చెప్తోంది, సర్జ్ ఇన్ఫెక్షన్స్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటిది కూడా చెప్తోంది. అంటే టూ డిఫరెంట్ వెర్షన్స్. లైక్ ఇందాక మనం వ్యాక్సిన్ గురించి ఇన్ఫర్మేషన్ మనం మాట్లాడుకున్నాం కదా. నేను 20 సంవత్సరాల నుంచి క్లినికల్ ట్రయల్స్ లో పనిచేస్తున్నాను, ఫార్మా కంపెనీస్ లో పనిచేస్తున్నాను. ఈ డ్రగ్ డెవలప్మెంట్, ఈ ప్రాసెస్ ఇదంతా కూడా ఏంటంటే ఓవర్ నైట్ వచ్చేటువంటిది మాత్రం కాదు. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మెడిసిన్ వచ్చేస్తుంది, అది వచ్చేస్తుంది, అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ అంతా పాజిటివ్ NIHFL FDA అప్రూవల్ రావడానికి కానీ ఏదైనా దానికి అట్లీస్ట్ 18 months ఖచ్చితంగా పడుతుందండి. కాబట్టి ఏంటంటే రోజుకొకళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారు, వైరస్ వచ్చి వ్యాక్సిన్ వచ్చేస్తుంది, మెడిసిన్ వచ్చేస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని చెప్తున్నారు. అది ఏది కరెక్ట్ కాదండి. మనకి కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ CDC, సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ కానీ, NIH కానీ, లేకపోతే ఇండియా వచ్చేసరికి ICMR కానీ, వీళ్ళు ఇచ్చినదే కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ అవుతుంది, కానీ ఎవరు ఇచ్చేది మాత్రం కాదండి. నేను చాలా ఈ వాట్సాప్ మెసేజ్ చూస్తున్నాను, ఏవో చేసేస్తున్నారు, అది ఒకటి. రెండవది ఏంటంటే టెస్టులు వచ్చేసరికి ఈ రోజు అమెరికాలో ఆల్మోస్ట్ లైక్ 32 lakhs ఎంతో టెస్టులు చేశారండి. ఆన్ యావరేజ్ 1 million వచ్చేసరికి 12,000, మేబీ నెంబర్స్ మేబీ లిటిల్ బిట్ డిఫరెంట్, 12,000 టెస్ట్ చేశారు 1 million కి. టెస్టులు పెరిగే కొద్దీ కేసెస్ పెరుగుతూనే ఉన్నాయండి. ఎందుకంటే మనకి తెలియదు, నాకు ఉండొచ్చేమో, చెప్తాను కదా, నాకైనా ఉండొచ్చు, కాకపోతే ఇమ్యునైజేషన్ మంచిగా ఉన్నప్పుడు అది బయట పట్టలేదు, ప్రాబ్లం అంటే అదొక్కటే రీజన్. ఇప్పుడు నేను వెళ్ళాను న్యూజెర్సీలో టెస్ట్ చేయించుకుందామని 2 సార్లు అడిగితే వాళ్ళు చెప్పారు, నీకు ఫీవర్ వచ్చిందా లేదు, కాఫ్ ఉందా లేదు, ఇంకో సిమ్టమ్స్ ఉన్నాయా, మేము టెస్ట్ చేయమని చెప్పేస్తారు, డైరెక్ట్గా చెప్పేస్తారు. సేమ్ థింగ్, టెస్టులు ఎక్కువ చేస్తారు కాబట్టి ఎక్కువ కేసులు వస్తున్నాయి. ఇప్పుడు నేను దాదాపు బయటకు వెళ్తాను మానేశాను, ఇంట్లోనే ఉంటున్నాను, అన్నెసరీ అయితే వెళ్ళటం లేదు. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ సేఫ్ గానే ఉన్నాం. కానీ ఇందాక సార్ చెప్పిన ప్రకారం కరెక్ట్ అండి. మీడియా ఏం చేస్తుందంటే అమెరికాలో కరాల నృత్యం అని ఒక క్యాప్షన్ పెడితే వాళ్ళు అసలు నేను చూసాను, ఐ సా దట్ క్యాప్షన్, అమెరికాలో కరోనా కరాల నృత్యం అని చెప్పి, లేకపోతే న్యూయార్క్ లో మాస్ బరియల్ చేస్తున్నారని చెప్పి, ఇవన్నీ చెప్పడం వల్ల అది ఎంత బాధగా ఉంటుంది అక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ కి. మీరు నా పొజిషన్ లో ఇక్కడ అమెరికాలో ఉండి మీరు
అక్కడ ఉన్నారనుకోండి, ఒక్కసారి ఊహించండి పరిస్థితి. అది రియల్ గా మాత్రం పేపర్ చూడాలన్నా లేకపోతే టీవీ ఛానల్స్ ఏమన్నా ఓపెన్ చేయాలన్నా సరే చాలా బాధ అనిపిస్తుంది. అది ఒకటి. ఇప్పుడు మనం ఇక్కడ ఇమిగ్రేషన్, నేను ఎందుకు ఇమిగ్రేషన్ గురించి మాట్లాడట్లేదు, ఐఎమ్ నాట్ ఏ ఆథరైజ్డ్ విత్ దోస్ డేస్. రాహుల్ రెడ్డి గారు ఉన్నప్పుడు నేను మాట్లాడటం అనేటువంటిది అసలు, అందుకనే ముందు బయటకు వెళ్ళిపోయారు కూడా, మళ్ళీ అగైన్ జాయిన్ అయ్యాను. సో ఒక టెక్నాలజీ గురించో లేదా ఒక ఓపీటీ స్టూడెంట్స్ యొక్క జాబ్స్ గురించో, ఈ అమెరికా డ్రీమ్, డాలర్ డ్రీమ్ అని ఇప్పుడు సార్ చెప్తున్నారు, ఇలాంటివన్నీ కాకుండా అమెరికాలో ఉన్నటువంటి రియల్ సిచ్యువేషన్స్ ఏమిటి దాని గురించి మనం మాట్లాడుకోవచ్చు. రెండవది స్టూడెంట్స్, ఒక స్టూడెంట్ అమెరికా వచ్చి సక్సెస్ అవడానికి ఏం చేయాలి అనేటువంటిది గురించి మనం డిస్కస్ చేయొచ్చు. ఇదంతా ఏంటంటే ఒక ప్రాసెస్ అండి. లైక్ అట్లీస్ట్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే, ఇందా మీరు అడిగారు కదా, ఈ సంవత్సరం స్టూడెంట్స్ కి మాత్రం ఏం ఇబ్బంది ఏం లేదు, అన్ని ఆన్లైన్ అయిపోతున్నాయి. నెక్స్ట్ ఇయర్ ప్రాబ్లం రావచ్చేమో. నేను ఇందా చెప్పాక, బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా ఖచ్చితంగా బిజినెస్ మోడల్ మొత్తం మారిపోతాయి. ఎవరు కూడా ఇవ్వాలి. సుప్రీం కోర్టులు ఇవాళ జూమ్ లో తీసుకుంటున్నాయి. యూనివర్సిటీస్ పిహెచ్డి వైవా జూమ్ లో తీసుకుంటున్నాయండి. దే డోంట్ నీడ్ టు కమ్ అవుట్. ఇవన్నీ పంపిస్తాను. మిజోరాం వైస్ ఛాన్సలర్ నాకు మంచి ఫ్రెండ్. సో ఇట్లాంటివన్నీ సిచ్యువేషన్స్ ఎలా ఉందంటే, ఒక ఎడ్యుకేషనలిస్ట్ గా నేను ఏం చెప్తున్నానంటే, అమెరికా అనేది ఎప్పుడు ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్, 100% అది పక్క. ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ లో కష్టపడేవాడికి ఎప్పుడు కూడా లైఫ్ ఉంటుంది. 100% రఘురామ్ గారు 100% లైఫ్ ఉంటుంది. ఎస్ రఘురామ్ గారు, ఇప్పుడు ఆల్రెడీ పర్సూ చేస్తున్న వాళ్ళు ఎంఎస్ కోర్సెస్ కానివ్వండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ కానివ్వండి, యూఎస్లో వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ పరంగా చూస్తే చాలా టైట్ డేస్ అని కనిపిస్తూ ఉంది. వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? అమెరికన్ స్టూడెంట్స్, ఇండియాలో చదువుతున్నటువంటి ఇండియన్ స్టూడెంట్స్ యు ఆర్ స్టడీయింగ్ ఇన్ అమెరికా, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? అవునండి, ఐ థింక్ నేను చెప్పినట్టుగా ఆపర్చునిటీస్ అయితే ఎప్పుడు ఉంటాయండి. ఐ థింక్ ఇఫ్ యూ కోవిడ్ సిచ్యువేషన్ పక్కన పెట్టినా సరే కూడా, లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి చూసుకుంటే కొంచెం ఇమిగ్రెంట్స్ కి ప్రయారిటీ ఓవర్ ద లోకల్ సిటిజన్స్, లోకల్ ఎంప్లాయీస్ కి ఆ ప్రయారిటీ, ఆ ట్రెండ్ మారినప్పటి నుంచి కొంచెం ఇంతకుముందు గతంలో పోల్చుకుంటే ఇట్స్ నాట్ దట్ కేక్ వాక్ ఐ వుడ్ సే, బట్ కష్టపడి పనిచేసే వాళ్ళకి హార్డ్ వర్క్ నమ్ముకుని చేసే వాళ్ళకి ఎప్పుడు ఆపర్చునిటీస్ ఉంటాయి. ఐ సీ పీపుల్ లూజింగ్ ద జాబ్స్, బట్ I've seen people taking the Zoom interviews and getting the new jobs also as we speak. జరుగుతూ ఉంటున్నాయి. బట్ మేబీ స్కోప్, నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్, నెంబర్ ఆఫ్ న్యూ జాబ్ ఆఫర్స్ ఇన్ ఎ మంత్ ఆర్ ఇన్ వీక్ కొంచెం తగ్గచ్చేమో, బికాస్ ఇట్ ఈస్ అ గ్లోబల్ ట్రెండ్. ఎవ్రీ కంట్రీ ఈస్ ఫేసింగ్ ద సేమ్ ఇష్యూ. బికాస్ అన్లెస్ అండ్ ఎమర్జెన్సీ ఫ్యాక్టరీస్, ఎమర్జెన్సీ ప్రాజెక్ట్స్ తెప్పించి మిగతా అన్ని స్లో అవుతున్నాయి. సో ఆబ్వియస్లీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎక్కువ ఇండియా నుంచి వచ్చి ఎంఎస్ చేసే స్టూడెంట్స్ ఎక్కువ పనిచేసేది ఐటీ, బ్యాంకింగ్, ఈ సెక్టర్స్ లో పనిచేస్తారు. కాబట్టి అవి అంత నాన్ మ్యాండేటరీ సర్వీసెస్, లైక్ అన్లెస్ హెల్త్ కేర్ ఇవన్నీ పక్కన పెట్టి. సో జనరల్ గా డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది, బట్ ఇట్ ఈస్ కామన్ అక్రాస్ ద వరల్డ్, నాట్ జస్ట్ ఎనీథింగ్ స్పెసిఫిక్ టు పీపుల్ హూ కమ్ హియర్ ఫర్ ఎంఎస్ చదువుకునే వాళ్ళకి స్పెసిఫిక్ గా ఏం కాదండి. సో వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎప్పుడు ఉంటాయి. బట్ ఓవరాల్ గా ఇమిగ్రేషన్, వీసాస్, ఇవన్నీ H1B ఇవన్నీ ఓవరాల్ గా కొంచెం టఫ్ నడుస్తుంది లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చినప్పటి నుంచి కూడా ఓపీటీ ఎక్స్టెన్షన్స్, ఎక్స్టెన్షన్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ కొంచెం క్వరీస్ రావడము, ఆ జనరల్ టెల్డ్ రెగ్యులర్ గా నడుస్తుంది. బట్ అదర్ దెన్ దట్, ఎనీబడి హూ వాంట్స్ టు పర్స్యూ రీసెర్చ్ చేయాలనుకున్న, బెటర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కోసం స్టేట్స్ కి రావాలనుకున్న వాళ్ళందరికీ కష్టపడి పనిచేసే వాళ్ళకి ఆల్వేస్ అన్ ఆపర్చునిటీ. వెంకట్ గారు చెప్పిన దానికి నేను యాడ్ చెప్పండి. వెంకట్ గారు చెప్పిన దానికి నేను కొద్దిగా యాడ్ చేయదలుచుకున్నా. సార్ ఏమన్నదంటే, క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం, ఈ రెండు ఎట్లా చేంజ్ అయిందో, కోవిడ్ కన్నా ముందు, కోవిడ్ తర్వాత అన్ని బిజినెస్ చాలా చేంజ్ అవుతుంది. అది అందులో సత్యం, అందులో ఏం లేదు. అయితే ఇట్లా ఏం చేసుకోవాలంటే, మనోళ్ళు ఎక్కడైతే ప్యానిక్ ఉందో అక్కడ కొద్దిగా ఆపర్చునిటీ కూడా వస్తుంది. కొత్త బిజినెస్లు డెవలప్ అవుతాయి, కొత్త టెక్నాలజీస్ డెవలప్ అవుతాయి, కొత్త థింగ్స్ డెవలప్ అవుతాయి. సో మనోళ్ళు వచ్చేటోళ్ళు ఏం చూసుకోవాలంటే, ఇంతకుముందు ఏమున్నది కాదు, ముందు ఏమైతే అన్నది చూసుకొని ఆ టెక్నాలజీస్ అడాప్ట్స్ అయితే బాగుంటుందండి. అది నా ఉద్దేశం. I think ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఆర్ ఆపర్చునిటీస్ ఫర్ సమ్ పీపుల్ అన్నట్టు. హెల్త్ కేర్, I think telemedicine is coming up really well. I think healthcare experts and IoT ఇట్లాంటివి. Telemedicine is really picking up. Atlanti, research side of it. A lot of people, a lot of companies come out really well, come out really good, and then set as an example. Like once this is all over,
they will be like leaders in that industry Yes. over whatever research that they're doing. Coming back So to Atlanti- coming back to Bharat Reddy garu, Yeah, Atlanti- as you're running out of time, we are in quick ending. 9/11 అటాక్స్ తర్వాత 2008 సబ్ క్రైమ్ క్రైసిస్ తర్వాత అంతకంటే పెద్ద క్రైసిస్ ఇప్పుడు అమెరికన్ కంట్రీ ఫేస్ చేస్తోంది అంటే తప్పేం కాదు కదండి. ఇట్స్ బిగ్గర్ దాన్ దోస్ టూ థింగ్స్, రైట్? ఐమ్ రైట్ ఇన్ సేయింగ్ ఇట్? అంటే నెంబర్ ఆఫ్ డెత్స్ వైజ్ ఎస్ అండి. 9/11 అప్పుడు చనిపోయిన వాళ్ళ కౌంట్, ఇప్పుడు కౌంట్ ఎస్ డెఫినెట్లీ లైక్ నెంబర్ ఆఫ్ పీపుల్ హు డైడ్ ఆర్ వే మోర్, అదొకటండి. బట్ అది ఇది రెండు కంపేర్ చేయలేమండి. దట్ ఈస్ అ టెర్రరిస్ట్ అటాక్, ఇదేమో ఇన్విజిబుల్ ఎనిమీ. అఫ్ కోర్స్ ఐ మీన్ లైక్ ఎకానమీ కూడా దెబ్బతిన్నది అనుకోండి, బట్ అదొక పానిక్ సిచ్యువేషన్. ఆ టెర్రరిస్ట్ అటాక్ ఒక పెద్ద పానిక్ సిచ్యువేషన్ అది. సో అది స్టిల్ పీపుల్ కుడ్ కమ్ అవుట్ ఆఫ్ దాట్. బట్ ఇది డెఫినెట్లీ లైక్ దెర్ విల్ బి అ సొల్యూషన్ అండి ఫర్ దిస్. ఈ వైరస్ కి ద హోల్ వరల్డ్ ఈస్ వర్కింగ్. సో వ్యాక్సిన్ అనుకోండి, లేకుంటే మెడిసిన్ అనుకోండి, విల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్. బట్ ఇట్స్ అ టైమ్, అంతే, మ్యాటర్ ఆఫ్ టైమ్. ఎస్, రైట్ నౌ ఉన్న సిచ్యువేషన్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్ అండి, అఫ్ కోర్స్, త్రూ ద వరల్డ్. సో ఎంత మంచి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి మనం ఉన్న హెల్దీగా, ఇమ్యూన్గా ఉంచుకుంటేనే దట్స్ ఓన్లీ బెస్ట్ మెడిసిన్, దట్స్ ద బెస్ట్ వే మూవింగ్ ఫార్వర్డ్, అట్లీస్ట్ ఫర్ ఫ్యూ మంత్స్. సో టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ మెస్. అండ్ ఫైనల్ కమెంట్స్ అండి రాహుల్ గారు. అండ్ లే ఆఫ్స్ ఉంటాయి రాబోయే రోజుల్లో, కంపెనీ లే ఆఫ్స్ జరుగుతాయి అంటారు. అప్పుడు ఆల్రెడీ వర్క్ చేస్తున్నటువంటి ఇండియన్ సిటిజన్స్ కానివ్వండి, లేకపోతే అక్కడ ఉండేటువంటి ఇండియన్స్ కానివ్వండి, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయండి? కంప్లీట్ అబౌట్ జాబ్ ఆపర్చునిటీస్ ఓవర్ దేర్ అండ్ ఆల్రెడీ వర్క్ చేస్తున్న వెంకట్ గారు మాట్లాడి రఘురామ్ గారు మాట్లాడినట్టు 4 మిలియన్ నెంబర్ పెరిగిపోయిందండి. మొత్తం 168 మిలియన్ అంటే 16 కోట్ల మంది ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అయిందండి. అందులో ఇక్కడికి వచ్చే అన్ఎంప్లాయిడ్ ఉండే వాళ్ళు 3 లక్షల మంది, 3 మిలియన్ పీపుల్ అంటే ఎంతండి? 30 లక్షల మంది అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళు ఆల్ ఆఫ్ ఎ సడన్ 20 కోట్లకు పెరిగిపోయింది. వెంకట్ గారు మాట్లాడి రఘురామ్ గారు కొత్త డేటా తీసుకొచ్చింది. వెంకట్ గారికి అవైలబుల్ లేకున్నప్పుడు డేటా, ఈ వీక్ డేటా ఇంకా 40 లక్షలు పెరిగిపోయింది. అంటే దాంతో చాలా లేఆఫ్స్ ఆల్రెడీ అయినాయి, అవుతాయి, ప్రాబ్లం అవుతుంది. కాకపోతే వీళ్ళు మనం ఏం చూడాలంటే ఇక్కడ కొన్ని ఐటీ సెక్టర్ లా అంత డ్రాస్టిక్ ఎఫెక్ట్ లేదండి. వేరే సెక్టర్ ఉన్నంత ఐటీ సెక్టర్ ఇస్ డూయింగ్ మచ్ బెటర్ దెన్ అదర్. వెంకట్ గారు అన్నట్టు ఇది హెల్త్ కేర్ అంటున్నా, హాస్పిటాలిటీ, రెస్టారెంట్స్ అవి బాగా దూరం అయిపోయి IT is doing much better compared to. Thank you so much, Rahul garu, Narendra garu, Bharat Reddy garu, Raghuram garu and Venkat garu for joining with Sakshi and me. Information అక్కడ అమెరికాలో ఉండేటువంటి పరిస్థితులు ఏంటి, ఇమిగ్రేషన్ పాలసీ చేంజెస్ తీసుకున్నారు, దానికి సంబంధించి అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, ఎలా అఫెక్ట్ అవుతారు ఇండియన్స్ అనేటువంటి దాని గురించి చక్కగా చెప్పారు. మేబీ కొండను తవ్వి ఎలకని తీసినట్లుంది పరిస్థితి అన్నట్లు చాలామంది ఈ అభిప్రాయానికి ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. అట్ ద సేమ్ టైమ్ ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో అకాడమిక్ ఇయర్ లాస్ అవ్వకోకుండా ఉండే పరిస్థితులు కూడా ఉన్నాయి. సో కీప్ బిల్డింగ్ యువర్ ప్యాషన్స్, దోస్ హూ వాంట్ టు పర్సీవ్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ ఇన్ అమెరికా అనేటువంటి విషయం చాలామంది చెప్పారు. ఇంకా కళగానే మిగిలిపోతుందా అనే దానికైతే క్వశ్చన్ మార్క్గానే ఉంది, కానీ దర్స్ నో ఆన్సర్ ఫర్ ఇట్. యాజ్ టైమ్ బీయింగ్ థింగ్స్ విల్ సెటిల్ డౌన్ ఇన్ ద డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ అనేటువంటిది అందరూ మన డిస్కషన్లో మాట్లాడారు, అందరూ చెప్పిన విషయం. సో కీప్ వాచింగ్ సాక్షి అండ్ హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ టు ద బెస్ట్.